మనం అనుకున్నది జరగకపోతే మనం ఎంత బాధపడతాం? మన ఇంట్లో మన నాన్న అనుకున్నది జరగకపోతే ఎంత బాధపడతాం? కానీ ఈరోజు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన అనుకున్న సంకల్పం ప్రకారంగా మన జీవితంలో జరగట్లేదు. ఒక్కటే సంఘం అన్నాడు, ఆత్మ ఒక్కడే అన్నాడు, ప్రభు ఒక్కడే అన్నాడు, నిరీక్షణ ఒక్కటే అన్నాడు, విశ్వాసం ఒక్కటే అన్నాడు. ఈరోజు మనం ఒకటిగా ఉన్నామా? ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే మనమందరం ఒకటిగా ఉండాలని, మనమందరం ఏకంగా ఉండాలని, ఒకటిగా ఉండాలని, క్రీస్తునందు క్రీస్తు ద్వారా ఒక్కటై ఉండాలి అనేది దేవుడి సంకల్పం అండి. ఎవరైనా పరిశోధన చేస్తున్నారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? బిజినెస్ కోసం ఆలోచించినంతగా, డబ్బుల కోసం ఆలోచించినంతగా, ఒక ఇల్లు కట్టడంలో ఆలోచించినంతగా, ఒక జాబ్ రావాలని దానికోసం ఆలోచించినంతగా, ఒక పెళ్లి చేయడానికి ఆలోచించినంతగా ఎంతైతే ఆలోచిస్తామో అందులో కనీసం సగం వంతైనా మనం ఆలోచిస్తామా ఈ మాటల్ని? ఆలోచన చేయండి, బైబిల్ చదవండి గట్టిగా. అది కూడా చేయలేకపోతే దయచేసి నేను క్రైస్తవుని అని సమాజంలో ఎక్కడ చెప్పుకోకండి, చర్చికి వెళ్ళకండి, మీ పనులు మీరు చేసుకుంటూ బతకండి. మొదటగా మన అందరి కన్న తండ్రి మనల్ని అతిగా ప్రేమించి మన కొరకు తన సొంత కుమారుడైన క్రీస్తును బలి చేసుకున్నటువంటి ఆ దేవునికి క్రీస్తు ద్వారా ఆత్మ సహాయముతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధముగా ఆయన మాటలు వినాలి, విన్న దాని ప్రకారంగా బ్రతకాలి అనే ఆశ ఆలోచన కలిగి వచ్చినటువంటి మీకును, అదేవిధముగా మరి దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి కొందరినైనా తీసుకొని వెళ్ళాలి, కొందరినైనా సన్మార్గంలో నడిపించాలి అనే ప్రయత్న పడుతున్నటువంటి సేవకులు కూడా వచ్చి ఉన్నారు. వారికి కూడాను క్రీస్తు నామంలోనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు దేవుడు మనకు వ్రాయించిన మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒక అసాధ్యమైనటువంటి పని, అసాధ్యమైన పనులు ఎన్నో ఉండొచ్చు, ఎన్నో వాటి గురించి మనం మాట్లాడుకుంటాం. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అసాధ్యమైన పని అని చెప్పొచ్చు. దాన్ని అసాధ్యమైనది అని ఎందుకు చెప్పాను అంటే, దేవుడు ఒక ప్లాన్, ఒక ప్రణాళిక వేశాడు మనుషుల గురించి, మనుషుల విషయమై, మనుషుల కోసం అని చెప్పేసి పంచభూతాలుగా కనబడుతున్నటువంటి ఈ సమస్త సృష్టిని నిర్మించి, ఈ సమస్త సృష్టిని అంతటినీ నీ కోసం నా కోసం మనుషుల కోసమే చేశానన్నాడు. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. అంత బ్రహ్మాండమైన సృష్టి ఒక్కసారి ఆలోచిస్తే, సృష్టి గురించి సూర్య చంద్ర నక్షత్రాలు భూమి వీటి గురించి ఆలోచిస్తే మనం సూక్ష్మజీవులమే. వాటితో పోల్చుకుంటే మనం సూక్ష్మజీవులమే. కరెక్ట్గా ఒక 10-15 కిలోమీటర్లు పైకి వెళ్తే మనం కనబడతామా? 3-4 కిలోమీటర్లు పోతే అదృశ్యం అయిపోతాం మనం. అలాంటిది ఈ ఆకారాలు, చంద్రుడు, సూర్యుడు, భూమి, వీటి ఆకారాలు ఏ రేంజ్లో ఉంటాయని ఆలోచిస్తే చాలా భయానకం వేస్తుంది. అంత బ్రహ్మాండమైనటువంటి సృష్టిని కేవలం మన కోసం అని అంటాడు. బాగుంది. మన కోసం ఇంత చేసిన దేవుడు, మన ఊహకు అందని ఆకారాలను తయారు చేసినటువంటి దేవుడు, ఏవైనా చేయగలడు దేవుడు అని నమ్ముతున్న మనము, దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని మాట్లాడుకుంటూ ఉంటాం మనము. కానీ కరెక్ట్గా మనసు పెట్టి ఆలోచిస్తే ఒక విషయంలో దేవుడు తనకు కూడా ఇది సాధ్యం కాదేమో అనే ఆలోచనలోనికి వెళ్ళేటటువంటి ఒక పని, అదే అసాధ్యమైన పని అని చెప్పాను కదా. ఒక్కసారి ఆ ప్లాను, దేవుని ఆలోచన అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 30-31. ఆ అజ్ఞాన కాలములను దేవుడు ఎలా ఉన్నాడట? ఆ అజ్ఞాన కాలం అంటే ఏ అజ్ఞాన కాలము అని ప్రశ్నిస్తే, ఏ అజ్ఞాన కాలం అంటే అది చూచి చూడనట్టుగా ఉన్నటువంటి కాలము. ఒకసారి అక్కడే ఉంచి ఒక్క పేజీ రివర్స్ వచ్చి, ఒక 2 పేజీలు రివర్స్ వస్తే 14వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మళ్ళీ అక్కడికి వెళ్దాం. 15-16 వచనాలు. అయ్యలారా, లుస్త్రాలో జరిగినటువంటి ఒక సీన్ ఏంటంటే, పౌలు బర్నబాలు
సువార్త చేయటం కోసం, సువార్త ప్రచారం కోసం ఆ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళితే వీళ్లకు అనుగ్రహింపబడినటువంటి వరాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వరమును బట్టి అక్కడ ఉన్నటువంటి ఒక కుంటివాడిని బాగు చేశారు. బాగు చేసిన వెంటనే అది చూసి అక్కడ ఉన్నటువంటి అన్యులు, దేవుడెవరో తెలియని వారు అన్యుల ఆలోచన సరళి ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళు చెయ్యలేనిది ఇంకెవరైనా చేశారు అని అంటే ఇక ఖచ్చితంగా వీడు దేవుడే, ఈయనే దేవుడు అనే భ్రమలోనికి వెళ్తారు. వాళ్ళు చెయ్యలేనిది, ఎవరికైనా సహాయం చేయటం కూడా చేతగాని వాడు, అలాంటి మనసు లేనివాడు తనకు ఎవడైనా సహాయం చేశాడనుకో ఏమంటాడు, నువ్వు దేవుడు స్వామి, ఎందుకు, నేను మనిషిని, నేను చేయలేని ఈ పని, నువ్వు చేశావంటే నువ్వెవరు, దేవుడు. ఆ రేంజ్లో చూస్తుంటారు అనమాట. అలాంటిది పౌలు గారు చేసినటువంటి పని చూస్తే వాళ్ళ ఫ్యూజులు అవుట్ అయినాయి. పుట్టినప్పటి నుంచి కుంటివాడుగా ఉన్నటువంటి ఆయన తక్కువ దిగ్గున లేచి నించున్నాడు. ఇక చూడాలి, ఇక పక్క వీడు దేవుళ్ళే, ఈ దేవుళ్లకు మనం బలివ్వాలి అని బలులు సిద్ధపరుస్తున్నటువంటి సందర్భంలో బలవంతంగా వాళ్ళు ఆపి చొక్కాలు జింపుకుని, నాయన మీలాంటి స్వభావం కలిగినటువంటి వారమే అని చెప్తూ ఒక మాట చెప్పారు. దానికోసం ఎందుకు ఇలాగూ చేయుచున్నారు, మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. బాగా వినండి మాట, మీరు ఈ వ్యర్థమైన వాటిని, ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి, బాగా వినండి మాట, ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో అని మాట్లాడుతుంది ఎవరు ఇక్కడ? ఏమండి, గత కాలములో అని మాట్లాడుతుంది ఎవరు ఇక్కడ? పౌలు గారు. అంటే పౌలు గారు ఏ కాలంలో బ్రతికి ఉన్నాడు మనకు అర్థం కావాలి. నేను ఇక్కడ దాకా ఎందుకు తీసుకెళ్ళానంటే, ఆ అజ్ఞానపు కాలము అని అంటే అది ఏ అజ్ఞానపు కాలమో మనకు అర్థం కావటం కోసం. పౌలు గారు బ్రతికి ఉన్న కాలం ఏం కాలమో తెలుసా? ఈరోజు పోనీ మనం బ్రతుకుతున్నటువంటి కాలం ఏ కాలమో చెప్పండి. మనం బ్రతుకుతున్నటువంటి ఈ కాలం టైం చెప్పండి. ఎవ్వరు చెప్పరా 2025 అని? 2025 4 రోజులు అయితే 26లో దూకుతాం, అవునా? 4 రోజులు అయితే జంపు చేస్తాం 26లోనికి, వదిలేసి 25ని. ఈ కాలంలో మనం ఉన్నాం. మరి పౌలు గారు ఏ కాలంలో ఉన్నారు? 1st సెంచురీ, మొదటి శతాబ్దపు కాలం. ఓకేనా? మొదటి శతాబ్దపు కాలంలో ఉన్నటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. గత కాలములలో ఏం జరిగిందట? గత కాలములలో సమస్త జనులను అది సరే తమ మార్గముల యందు. అందుకోసమే దేశానికి ఒక దేవుడు తయారయ్యాడు ఆ కాలంలో. ఫిలిస్తీన్లకు ఒక దేవుడు, అమ్మోనీయులకు ఒక దేవుడు, మోయాబీయులకు ఒక దేవుడు, అమాలేకీయులకు ఒక దేవుడు, అమోరీయులకు ఒక దేవుడు కదా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడున్నటువంటి భారతీయులకు ఇంకొక దేవుడు కదా. దేశానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు. విచిత్రం ఏంటంటే, అమ్మోను కానివ్వండి, మోయాబు కానివ్వండి, లేకపోతే అశ్షూరులు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు? విడిపోతున్న కొలది కుటుంబం వేరవుతున్న కొలది దేవుళ్ళను తయారు చేసుకున్నాడు. కానీ వీళ్ళందరి తండ్రి ఒక్కడే. ఫైనల్కి వెళ్తే తెరాహు గారి దగ్గరికి వచ్చేస్తే, తెరాహు అబ్రహాము గారి తండ్రి అయిన తెరాహు గారు, లోతు గారి పిల్లలిద్దరికి మూల పురుషుడు ఆయనే కదా, తెరాహు గారే కదా. ఒకే తండ్రిలో నుంచి పుట్టుకొచ్చారు. అయినప్పటికీ కూడా వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాలుగా మారారు. ఒక్కొక్క దేశాలుగా నిలబడిన తర్వాత మాకొక దేవుడు, మాకొక దేవుడు, మాకొక దేవుడు అని ప్రింట్ అయ్యారు. అలా వెళ్తుంటే దేవుడు ఏం చేశాడట? సరే నడవని అని చెప్పేసి వదిలేశాడట. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. గత కాలములలో సమస్త జనులను తమ మార్గముల యందు నడవనిచ్చాడు. అలా నడవనిచ్చినప్పటికీ కూడా గుర్తులు మాత్రం, ఆధారాలు మాత్రం, సాక్ష్యాలు మాత్రం లేకుండానే పెట్టలేదట. నెక్స్ట్ లైన్ ఏం చెప్తారు చూడండి. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బిగ్గరగా.
అంటే ఇప్పుడు దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు ఏంటట? దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి బలమైన సాక్ష్యాలు ఏంటట? ఋతువులు, కాలానుగుణంగా వర్షం, వర్షాకాలంలో వర్షం, చలికాలంలో చలి. కొంతమంది దాందే ఉంది బ్రదర్, వాటర్ నీళ్లు ఆవిరైపోయి పైకి వెళ్ళటం, మళ్ళా వేడిమికి కరిగి కిందికి రావటం, అదే వర్షం, దాంట్లో ఉంది అని, అదేదో సింపుల్ ప్రాసెస్, దానంతటదే జరిగే ప్రాసెస్ అని చెప్పేసి సైన్స్ తెలిసినటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతూ దేవుడు లేడని చెప్పడానికి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే నేను అదే నమ్మాను స్టార్టింగ్లో. ఇంజనీరింగ్ చేసి మరి సైంటిఫికల్గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఐఏఎస్ కోచింగ్లు తీసుకుంటున్నటువంటి సమయంలో ఎవరైనా నాలాంటి వాడు ఏం ఆలోచిస్తాడు? అట్లనే ఆలోచిస్తాడు. కానీ బాగా ఎండలు 2-3 సంవత్సరాలు కొడతాయి. ఆ ఎండల్లో బాగా వాటర్ వేడెక్కి ఆవిరైపోతాయి. కానీ చుక్క డ్రాప్ వచ్చే కురవదు. ఎటు పోయింది నాన్న అని అడిగితే సైన్స్ వాడి దగ్గర ఆన్సర్ ఉండదు. అవునా కదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న కాలంలో భయంకరమైనటువంటి కరువు వచ్చిందా లేదా? భయంకరమైన ఎండలు, ఆవిరైన వాటర్ అంతా ఎటుపోయి ఉంటుంది? అవునా కదా? జవాబు చెప్పగలరా? ఒక్కొక్కసారి కుండపోత వర్షం కంటిన్యూషన్గా మామూలుగా ఉండదు. ఆవిరేనా ఇదంతా? జవాబు ఉండదు. మనసు పెట్టి జాగ్రత్తగా చూస్తే దేవుడు ఎవరు అర్థం, దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయం ఈ సృష్టిలో అనువనువున సాక్ష్యాలు కనబడతాయి. వన్ మోర్ థింగ్, ఈరోజు దేవుడు లేడు అని చాలా మంది నాస్తికులు పెరుగుతున్నారు తెలుసా? దేవుడు లేడనేటటువంటి నాస్తికులు పెరుగుతున్నారు సమాజంలో. కారణం ఏంటి అంటే, కారణం దేవుడు ఉన్నాడు అని బ్రతుకుతున్న వాళ్ళే కారణం. అర్థమైందన్నమాట మీకు? చాలా మంది దేవుడు లేడు అని నాస్తికులు, దేవుడు లేడు అనుకునేటటువంటి నాస్తికులు పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారు? దానికి కారణం ఏంటి అంటే, రెండో కారణం, దానికి కారణం మనుషులే. ఏ మనుషులు అని అంటే భక్తులు. దేవుడున్నాడు అని దేవుడిని నమ్మే భక్తులను చూసి ఒక నిర్ధారణలోనికి వస్తున్నారు చాలా మంది. ఎందుకంటే మనం ఏదో పొట్టకూటి కోసం బతుకుతూ ఉంటాం. పొట్టకోటి కోసం బ్రతుకుతూ ఆ పొట్టను పోషించలేని పక్షాన దేవుడు ఏమైనా సహాయం చేస్తాడేమోనని చెప్పేసి వస్తాం. ఇలాంటి కారణాలతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు బాగా అబ్జర్వ్ చేసేటటువంటి వ్యక్తులు ఉంటారు జ్ఞానంతో. మనలా పొట్టకుట్టి కోసం మాత్రమే కాదు, కానీ వాళ్ళు సమాజాన్ని అబ్జర్వ్ చేస్తూ, ప్రతి పరిస్థితులలో, ప్రతి సిచ్యువేషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ, ఆలోచిస్తూ, వాటి ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటూ బ్రతికేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆలోచన చేసేవాడే మనిషి. ఖచ్చితంగా ఆలోచన చేసేవాడు. నువ్వు ఎక్కడైనా, నువ్వు ఈవెన్ బైబిల్ దగ్గరకు వచ్చినా, ఒక సేవకుడు అయినా, ఒక విశ్వాసి అయినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆలోచించటం అనేది మానేసిన రోజే మనిషిగా మనం చచ్చిపోయినట్టు. మనకు జంతువులకు పెద్ద తేడా లేదు అని అర్థం. జంతువులు కూడా మెకానికల్గా బ్రతుకుతుంటాయి అంతే. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాటి కూటి కోసం అని చెప్పేసి ఆరాట పడుతుంటాయి, పరిగెలు తీస్తుంటాయి, వేటాడుతుంటాయి, రకరకాలు చేస్తూ ఉంటాయి. కడుపు నిండిన తర్వాత ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటాయి. మరలా లేస్తే వేట కడుపు కోసమే, మరలా పడుకుంటుంది రాత్రి అయితే. కొన్ని జంతువులు రాత్రి వేటాడతాయి, పగులు పడుకుంటాయి. మనకు వాటికి కరెక్ట్గా ఆలోచిస్తే పెద్ద తేడా ఉండదు, వ్యత్యాసం ఏమి ఉండదు. మనం కూడా అలానే కోటి కొరకు కోటి విద్యలు అని చెప్తూనే ఉంటాం. మనం కూడా కోటి విద్యలు అన్నీ కూడా దేని కొరకు? కోటి కొరకే. అంటే మనం కూడా జంతువులలాగే బ్రతుకుతున్నాం. ఈరోజు జాబ్ చేసినా, పర్సనల్గా బిజినెస్ చేసినా, తమలో ఉన్నటువంటి టాలెంట్ ప్రదర్శించి ఏం చేసినా, ఎంత పెద్ద వస్తువులను కనిపెట్టినా సమస్తం దీనికోసమే. దీనికోసం అన్ని పాపాలు, అనేకమైనటువంటి అక్రమాలు, అనేకమైనటువంటి తప్పులు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. ఇదంతా చూసినటువంటి వ్యక్తి దేవుడు అంటాడు, చేయాల్సిన ఘోరాలు నేరాలు చేస్తూనే ఉంటాడు. ఇదొక అబ్జర్వేషన్. సెకండ్ థింగ్ అబ్జర్వేషన్ ఏంటి అంటే, దేవుడు అంటాడు ఒకడు రాయిని మొక్తాడు, దేవుడు అంటాడు ఒకడు రాయి లేడు లేదు అంటాడు. దేవుడు అని మొక్తాడు, ఇంకో రకంగా వెళ్తాడు. దేవుడు ఉన్నాడు అని అంటాడు. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు దేవుడు ఉన్నారు అంటారు. వాళ్ళ ఆచార పద్ధతులు చూసారా? మనకు డిఫరెంట్గా ఉంటాయి. హైందవులు అనుకునేటువంటి వాళ్ళు దేవుడు ఉన్నారు అని చెప్తారు. వాళ్ళ ఆచార పద్ధతులు చూసారా? డిఫరెంట్గా ఉంటాయి. సిక్కులు, జైనులు, బుద్ధిజులు, దాంతోపాటు క్రైస్తవులు దేవుడు ఉన్నారు అని చెప్పేటటువంటి వాళ్ళు. బుద్ధిజంలో కొంతమంది దేవుడు లేడని అంటారు, వేరే విషయం. కానీ కొంతమంది బుద్ధిజంలో బుద్ధుడే దేవుడు అని. అయినప్పటికీ కూడా అబ్జర్వేషన్ చేసేవాడు ఏం చేస్తాడు? వీళ్ళందరూ కామన్ గా మాట్లాడే పాయింట్ ఒకటే, ఏమని? దేవుడు ఏమంటారు? అందరు చెప్పే మాట ఇదే, దేవుడు ఒక్కడే అన్నప్పుడు
ఈ వ్యవస్థ ఏంద్ర ఇలా ఉంది, ఆ వ్యవస్థ ఏంది అలా ఉంది, ఈ వ్యవస్థకు మాత్రమే దేవుడు ఒకడా, ఈ మతానికి మాత్రమే దేవుడు ఒకడా అంటే అందరికీ దేవుడు ఒకడా అంటే అతను కూడా ఏమంటాడంటే ప్రపంచంలో ఉన్న ఏ మతమైన ఏ కులమైన మనుషులందరికీ దేవుడు ఒకడే. హైందవుడు అదే మాట, ఇస్లాం సహోదరుడు అదే మాట, క్రైస్తవుడు అదే మాట, అంత మిగతా వాళ్ళు కూడా అదే మాట చెప్పబట్టి అది చూస్తారు. మరి అలాంటప్పుడు ఈ దేవుడు లేడు అట్లయితే అనే ఆలోచనలోనికి రావడానికి కారణం ఏంటంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇది చేస్తేనే దేవునికి ఇష్టం, ఇది చేయకపోతే నష్టం, మనకు నష్టం, దేవునికి ఇష్టం లేదు అని ఇస్లాం సహోదరులు, ఇలా చేస్తేనే దేవుడు మెచ్చుతాడు అని హైందవ సహోదరులు, ఇలా ఉంటేనే దేవుడు మెచ్చుతాడు అని మనం, ఏమి చేయకపోయినా బ్రతకొచ్చు అని వాళ్ళు, ఏమి చేయకపోయినా బ్రతుకుతున్నారా లేదా ఇస్లాం సహోదరులు? నాస్తికులు, అవునా? ఏ గుడికి వెళ్ళకపోయినా, మసీదుకి వెళ్ళకపోయినా, చర్చిలకు వెళ్ళకపోయినా, ఏ పండుగలు చేయకపోయినా, ఎటువంటి ఆచారాలు పాటించకపోయినా వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకు తోచినట్టు బ్రతుకుతున్నారా లేదా? దర్జాగా బ్రతుకుతున్నారు. ఇది చూసి, ఇది గమనించి, ఇది అబ్జర్వ్ చేసినటువంటి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏడున్నాడురా దేవుడు, మీ పిచ్చి కాకపోతే అని వాడు సైలెంట్గా ఉంటున్నాడు. దీనికి అద్భుతమైనటువంటి చక్కటి విషయం బైబిల్లో నుంచి చెప్పి నేను పాఠం ముగించేస్తాను. ఇక్కడ దేవుడు ఏం చేశాడట? గత కాలంలో చూసి చూడనట్టు ఉన్నాడు, ఉన్నవాడు అయిన దేవుడు. నెక్స్ట్ 17వ అధ్యాయం 30వ వచనం దగ్గరికి వద్దాం మనం. ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. క్రీస్తుకు పూర్వపు కాలం మొత్తం అజ్ఞాన కాలం అని అన్నాడు. దేవుడు నేను చూసి చూడనట్టుగా ఉన్నాను అని చెప్పాడు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఎవరికి ఆజ్ఞాపించుతున్నాడు? అంతటా అందరూ. ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ లో చెప్పానే అసాధ్యమైన పని అని. ఇప్పుడు దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఆలోచన ఏంటట? అంతటా అందరును అని అంటే ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, భూమి మీద ఆరిన నేల మీద నడుస్తూ బ్రతుకుతున్నటువంటి ఏ మనిషి అయినా సరే ప్రతి మనిషిని ఏం చేయాలని చెప్పేసి ఆజ్ఞాపిస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలి అని ఆజ్ఞాపిస్తున్నాడు. ఈ మాటను బట్టి మనకు అర్థం కావాలి ఒక మాట, దేవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనుషులందరినీ ఏకం చేస్తున్నాడు, ఏకం చేసే ప్లాన్ వేశాడు, ఏకం చేయబోతున్నాడు, ఒక్కటి చేయాలని ట్రై చేస్తున్నాడు. అంతేనా? అదే కదా మనకు అర్థం కావాల్సింది, అదే కదా అర్థం అవుతుంది. మనుషులందరినీ ఒక్కటి చేసే ప్రయత్నం, మనుషులందరినీ ఏకం చేసే ప్రయత్నం. అందుకోసమే ఎందుకు అందరూ మారు మనసు పొందాలి? ఇంతకు ముందు ఏమో చూసి చూడనట్టుగా ఉన్నాడు దేవుడు. ఇప్పుడు ఎందుకు అందరినీ మారు మనసు పొందాలని మాట్లాడుతున్నాడు? అందరూ మనసును మార్చుకొని రావాలి అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే నెక్స్ట్ లైన్ చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత, ఎందుకంటే తాను ఒక మనిషిని నియమించాడట, తాను ఒక మనిషిని నియమించాడట, తాను నియమించిన ఒక మనిషిని. ఇప్పుడు దేవుడు నియమించిన మనిషి ఎవరు? ఎవరికైనా తెలుసా? దేవుడు ఒక మనిషిని నియమించాడట. ఆ మనిషి ఎవరు తెలుసా మీకు? ఎవరికైనా తెలిస్తే చెప్పండి గట్టిగా. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువు వారు. యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన నియమించుకున్నాడు. దాదాపు మీ అందరికి తెలిసే ఉంటది అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు నియమించింది నిన్న మొన్న కాదు. సృష్టిని సృష్టించక మునుపే, జగత్పునాది వేయబడక మునుపే నియమింపబడిన వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. నియమించింది ఎవరు? దేవుడు. ఎవరి కొరకు నియమించాడు? మన కొరకు నియమించాడు. నియమించి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయనను భూలోకానికి పంపించాడు. పంపించి ఏం చెప్తున్నాడు ఇప్పుడు? తాను నియమించిన మనుషుని చేత దేన్ని అనుసరించి? నీతిని అనుసరించి. ఇజ్రాయెల్ దేశానికో, భారతదేశానికో, అమెరికా దేశానికో కాదు, భూలోకానికి తీర్పు తీర్చబోయేది ఒక డే నిర్ణయించాడట, ఒక దినం నిర్ణయించాడట. మృతులలో నుండి ఆయనను అంటే ఎవరిని? యేసుక్రీస్తును లేపినందున దీన్ని నమ్ముటకు అందరికి ఆధారము. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ మరొక ఆధారం దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి మరొక ఆధారం ఎవరయ్యానంటే యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితం భూలోకంలో తిరుగుతూ అనేకులకు దేవుని మాటలు అందిస్తూ దేవుని సహాయముతో ఆయన అనేక అద్భుత క్రియలు, సూచక క్రియలు చేస్తూ ఉన్నప్పుడు
ఆయన మాట్లాడినటువంటి మాటల్ని జీర్ణించుకోలేక, ఆయన్ని అర్థం చేసుకోలేక ఆనాడు ఉన్నటువంటి ఇజ్రాయేలీలు యూదులు కలిసి ఆయన్ని చంపించేస్తే, ఆయనను అప్పగించి చంపించేస్తే క్లోజ్, చాప్టర్ క్లోజ్. అప్పటి వరకు వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఒక మనిషి, బాగా వినండి, అప్పటి వరకు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఒక మనిషిని చంపేస్తే చాప్టర్ క్లోజ్. ఇక మరలా ఆయన గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని నమ్మింది అప్పటి వరకు. అలానే అనుకొని యేసుప్రభును కూడా చంపించేశారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన్ని 3వ దినాన తిరిగి లేపి నించోబెట్టేశాడు. నించోబెట్టేసిన తర్వాత అనేకులకు కనబడి, చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉంది అని ఇన్ని రోజులు చెప్పాడు. అప్పుడు చూపించాడు. చూపించి, దీనికోసమే నేను వచ్చింది, ఇది చెప్పటానికి. ఈ మాట నేను చెబితే మీరు నమ్మరు, నమ్మలేదు కూడా. నమ్మటం కోసం అని చెప్పేసి దేవుడు నాకు సూచక క్రియలను ఇచ్చాడు. అనేక సూచక క్రియలు నేను చేశాను. అసాధారణమైనటువంటి పనులు నేను చేశాను. మామూలు మనుషులకు చేయలేనటువంటి పనులు నేను చేయడానికి గల కారణం ఏంటి అంటే, నేను చెప్పే ఒక అమోఘమైనటువంటి నిజం ఏదైతే ఉందో అది మీకు నేను చెప్పబోతున్నాను. అది చెప్తే మీరు నమ్మాలని. ఈరోజు కూడా జాగ్రత్త వినండి. సింపుల్, ఒక చిన్న చిట్కా చెప్తాను మీకు, వినండి. నేను ఈ విధంగా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అద్భుతమైన మాటలు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు నేను వివరించి చెప్పినా కూడా మీరు నమ్మరు. మీరు కళ్ళు మూసుకొని నన్ను నమ్మాలంటే నేనేం చేయాలి తెలుసా? ఏదో ఒక స్వస్థత కానీ, ఏదైనా అద్భుతం, ఆశ్చర్యకార్యాలు ఏదన్నా ఒకటి చేసినట్టు కనబరిస్తే, ఆ తర్వాత మీరు నేను బైబిల్లో లేని చెప్పినా ఆటోమేటిక్గా, బైబిల్లో లేని చెప్పినా, బైబిల్ మూసేసి చెప్పినా, అందులో ఉన్నా లేకపోయినా నమ్ముతారా లేదా? మనిషి యొక్క బలమైన బలహీనత ఇది. మనిషి యొక్క బలమైన బలహీనత, లోపం మనందరికీ ఉంది. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, జాగ్రత్త, సూచక క్రియలు చేసేవారు, అద్భుతములు చేస్తున్నామని చెప్పేవాళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టేవాళ్ళు అనేటటువంటి వాళ్ళు రాబోతారు, వస్తారు, జాగ్రత్త. లాంటి వాళ్ళని నమ్మకండి. వాటిని నమ్మి మీరు వెళితే అది ఇసుక మీద కట్టబడిన ఇల్లు టైపే. కానీ బండ మీద ఇల్లు కట్టబడాలి. బండ మీద కట్టబడినటువంటి ఇల్లు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, ఎలాంటి సమస్య వచ్చినా కూడా నిలబడుతుంది. ఈరోజు ఏదో బాగైందని చెప్పేసి వచ్చినటువంటి వాడు ఇంకొకటి బాగా లేకపోతే ఏం చేస్తాడు? అనుకున్నది జరగకపోతే ఏం చేస్తాడు? నేను ఇంతమందిని చూశాను, చాలా మందిని చూశాను ఇలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటే, ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి మామూలు ప్రతి మనిషికి కనబడేటటువంటిది ఫస్ట్ పౌలు గారు చెప్పినటువంటివి, ఋతువులు, వర్షం, ఇదంతా. రెండోది ప్రాముఖ్యమైనటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పునరుద్ధానం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన దేవుడు మరలా 3వ దినాన తిరిగి లేపిన విధానం. దాన్ని నమ్మటమే అసలు సిసలైనటువంటి విశ్వాసం. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి మనుషులందరికీ మనకు ఉన్నటువంటి ఒక బిగ్ డిఫరెన్స్, ఒక పెద్ద డిఫరెన్స్ చెప్తాను నేను. ఎందుకు ఆ డిఫరెన్స్ చెప్పాలి అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు దేవుడి ఉద్దేశం చూశాం కదా, మనుషులందరినీ ఒకటి చేయాలనుకున్నాడు కదా. యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తి ద్వారా ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ ఒకటి చేయాలనుకున్నాడు. 2000 సంవత్సరాలైంది. చేయగలిగాడా? సమాధానం చెప్పండి, చేయగలిగాడా? అందుకోసమే నేను చెప్పింది స్టార్టింగ్ లో నుంచి, అసాధ్యమైన పనేమో ఏదైనా ఉంది, చాలా ఉన్నాయి. అందులో దేవునికి కూడా అసాధ్యం అని అనిపించేటటువంటి పని అని చెప్పి చెప్పాను. జరిగిందా ఈరోజు? జరిగిందా ఈరోజు? జరగలే. పోనీ ఈరోజు బైబిల్ చేత పట్టుకున్నారే, బైబిల్ చేత పట్టుకున్న వాళ్ళందరూ కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. నేను ఎవరిని? క్రైస్తవుడిని. అంటే క్రైస్తవుడు అంటే నిత్య జీవం సాధించేవాడిని, పరలోకం వెళ్ళేవాడిని అనే ఫీలింగ్ లో ఉన్నారా లేదా? బైబిల్స్ కరెక్ట్ గా మాట్లాడితే ఎన్ని బైబిల్స్ ఉన్నాయి మన క్రైస్తవానికి? బైబిల్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? లెక్క పెట్టలేదండి, చాలా ఉండుంటది. ప్రొటెస్టెంట్ ఒకటి, క్యాథలిక్ ఒకటి, ఆర్థడాక్స్ ఒకటి అని ఆలోచించకండి. ఎన్నున్నా ఏంటి, అందులో ఉన్నది ఇవే పుస్తకాలు, కాకపోతే 4 ఎక్స్ట్రా వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చేమో, అవునా కదా? ఇప్పుడు ప్రొటెస్టెంట్ లో 66 పుస్తకాలు ఉన్నాయి కదా, ప్రొటెస్టెంట్ బైబిల్ మనం వాడుతుంది. మరి క్యాథలిక్ బైబిల్లో 73 పుస్తకాలు ఉంటాయి. 73లో ఎక్స్ట్రా తీసేస్తే ఇందులో ఉన్న 66 అందులో ఎగ్జాక్ట్ ఉన్నాయా లేవా? సేమ్ టు సేమ్. ఎక్స్ట్రా పుస్తకాలని పక్కకు పెట్టేస్తే ఇదే బైబిలే కదా? అది కూడా బైబిల్, పరిశుద్ధ గ్రంథం ఒకటే. ఈ ఒకే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు ఒకటిగానే ఉన్నారా? పోనీ ఆర్సిఎం, ప్రొటెస్టెంట్ రకరకాలుగా ఉంది కదా, పోనీ ప్రొటెస్టెంట్ బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళే చూద్దాం. ప్రొటెస్టెంట్ 66 పుస్తకాల సముదాయంతో ఉన్న బైబిల్ని పట్టుకున్న వాళ్ళు ఒకటిగా ఉన్నారా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి చదవండి. శరీరం ఒక్కటే. ఏమండి, ఏమైనా అర్థమైందా? శరీరం ఒకటేనట. మనుషులకు ఎవరికైనా శరీరం ఒకటి ఉంటుందా, రెండు ఉంటాయా?
ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు మనకు? శరీరం ఒకటి అంటే అర్థం ఏంటి అని? శరీరం అంటే మీనింగ్ ఏంటి? అర్థమైందిగా, తెలుసు కదా, మళ్ళీ వచ్చిన చూపించాల్సిన అవసరం లేదు కదా. శరీరం అంటే సంఘం ఏంటట? ఉందా? ఒకటిగానే ఉందా? ఒకటే ఉందా? ఏమైపోయింది క్రైస్తవ్యం? ఒకటిగానే ఉందా? ఇలాంటి విషయాలు ఆలోచించినప్పుడు భలే బాధ కలుగుతుంది, తట్టుకోలేని బాధ వచ్చేస్తుంది. దేవుడు తలిచినా జరగని కార్యం ఇది. దేవుడు తలిచినా చక్కగా రాయించి పెట్టాడు. సంఘం ఉందా? ఒకటిగా లేదు. నెక్స్ట్ లైన్. ఎవరండి ఈ ఆత్మ? ఆత్మయు ఎవరి ఆత్మ? ఏ ఆత్మ గురించి మాట్లాడబడింది ఇక్కడ? ఆత్మ అంటే ఎవరండి? పరిశుద్ధాత్మగా, దేవుని ఆత్మగా పిలువబడేటటువంటి ఒక ఆత్మ ఉంది బైబిల్లో, తెలుసా? పరిశుద్ధాత్మ ఒక్కడే. నెక్స్ట్ లైన్. అదే ప్రకారముగా, ఆ ప్రకారమే నీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందుండుటకు మనమందరము ఎందుకు పిలువబడ్డామంట? ఒకటే. ఈరోజు మనం ఇక్కడ బయట వదిలేయండి, ఇక్కడ ఉన్న మనందరిలో ఒకటే నిరీక్షణ ఉందా? ఇప్పుడు మీ అందరిని వరుస పెట్టేసి ఇక్కడ నుంచో పెట్టేసి ఎందుకు నమ్మారు మీరు యేసుక్రీస్తుని, అసలు క్రైస్తవంలోనికి ఎందుకు వచ్చారు అని అడిగితే అందరూ ఒకే ఆన్సర్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. ఈ ఫెయిల్యూర్ ఎవరిది? మనదా? మనకు పాఠాలు చెప్తున్న పాస్టర్దా? దేవునిదా? ఎవరిది ఈ ఫెయిల్యూర్? పాస్టర్ది ఉంది, మనది కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినప్పుడు ఏమన్నాడు తెలుసా? మీరేం వినుచున్నారు జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. మనం చూసుకుంటేగా మనకు అలవాటు ఎక్కడిది? ఎవరైనా డబ్బులు ఇస్తే చూసుకుంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత 4-5 సార్లు లెక్క పెడతాం కరెక్ట్ ఇచ్చాడా లేదా అని. వాక్యం విన్న తర్వాత ఇంటికి వెళ్ళి చెక్ చేస్తామా? అలవాటు ఉందా? చాలా స్టైల్గా అలా ఇసిరేస్తున్నాడా బైబిల్ వచ్చేసిన తర్వాత. ఈ మధ్య కాలంలో అయితే ఇంకా దారుణం, స్టైల్కి వెళ్ళటం. బైబిల్ ఏది బ్రదర్ అంటే సెల్ ఫోన్లో యాప్ ఉంది బ్రదర్ అంటున్నాడు. యాప్. నెక్స్ట్ లైన్. ప్రభు ఒక్కడే. ఇక్కడ ప్రభు ఒక్కడే అన్నాడు. ఎవరి గురించి? ఒకడేనట ప్రభు. మనకు ఈ మాట అర్థం కావడం కోసం మాట చూపిస్తాను మీకు. ఇంతకు ముందు దేవుని ప్రజలుగా ఇశ్రాయేలీయులు పిలువబడ్డారు, అవునా కదా? దేవుని పిల్లలుగా పిలువబడినటువంటి ఇశ్రాయేలీయులు 12 గోత్రికర్తలుగా ఉన్నారు. 12 గోత్రికర్తలు ఒక రాజ్యముగా ఉన్నప్పుడు మొదటి రాజు సౌలు. రాజు అంటే రాజునే ప్రభు అంటారు, అర్థమవుతుందా? ప్రభు అంటే పరిపాలకుడు, రాజు అని అర్థం. మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు, మూడో రాజు సొలొమోను. ఆ తర్వాత 4గో రాజు ఎవరు చెప్పండి మీరు? 4గో రాజు ఎవరో చెప్పండి. 4గో రాజు పేరు చెప్పాలంటే 2 పేర్లు చెప్పాలి. ఎందుకు? 12 గోత్రికర్తల ఇశ్రాయేలు రాజ్యం 2 రాజ్యాలుగా, ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది. 10 గోత్రికర్తలది ఒక రాజ్యము, ఈ 2 గోత్రికర్తలది ఒక రాజ్యం అయిపోయింది. 2 గోత్రికర్తల రాజ్యానికి రెహబాము రాజు అయితే 10 గోత్రికర్తలకి యెరోబాము రాజు అయ్యాడు. అంటే ప్రభువులు ఎంతమంది అయ్యారు? ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరు? క్రైస్తవులు అనేవారు. ఈ క్రైస్తవులందరికీ ఎంతమంది ప్రభువులు ఉన్నారు? ఒక్కడే. అందుకోసమే ఈ వచనం ఇక్కడ ఇలానే ఉంచేసి ఒక్క మాట చదువుకొని ఇక్కడికి రండి. అపోస్తుల కార్యం 2:36. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం చదువుకొని మళ్ళీ ఇక్కడికి రండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇప్పుడు దేవుడు మన మీద రాజుగా ఎంతమందిని నియమించాడు చెప్పండి? మన మీద ప్రభువుగా ఎంతమందిని ప్రభువుగా నియమించాడు దేవుడు? ఒకటే కదా, యేసు ప్రభు ఒకటే కదా. 2 రాజులు లేరు మనకు, ఒకటే రాజు. దేవుడు నియమించిన రాజు యేసు ప్రభు. అందుకోసమే ప్రభువు అది. నెక్స్ట్ లైన్. ఎక్కడ? ఎఫ్ఎసీ పత్రిక 4. ప్రభు ఒక్కడే. ఆహా, ఏమొక్కటే? ఏంటి? విశ్వాసం ఒక్కటే. నేను ఒక నేను బాధపడినటువంటి సందర్భం ఒకటి చెప్తాను మీకు. దాదాపుగా 3 రాష్ట్రాల్లో నేను తిరుగుతుంటాను దేవుని మహాకృపను బట్టి. ఆంధ్ర, తెలంగాణ, 4వ రాష్ట్రం కూడా వెళ్తుంటాను. కర్ణాటక ప్లస్ ఒడిశా కూడా వెళ్తుంటాను. చాలా మంది దగ్గరికి వెళ్ళి నేను అడిగినటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? మీ విశ్వాసం ఏంటి బ్రదర్ అని. మన విశ్వాసులమే కదా. లోకానికి మనం పరిచయం అవుతున్నాం ఏమని? విశ్వాసులమని. మనమందరం విశ్వాసులమే కదా. దేవుడు అన్నాడు విశ్వాసం ఏందన్నాడు? కానీ ఈరోజు ఒకే విశ్వాసం ఉందా? బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళలో ఒకే విశ్వాసం ఉందా? లేదు. ఆలోచన చేయండి ఒక్కసారి మీరు. నెక్స్ట్ మాట ఏముంది? బాప్తిస్మము. ఎవరైనా పరిశోధన చేస్తున్నారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? బిజినెస్ కోసం ఆలోచించినంతగా, డబ్బుల కోసం ఆలోచించినంతగా, ఒక ఇల్లు కట్టడంలో ఆలోచించినంతగా, ఒక జాబ్ రావాలని దానికోసం ఆలోచించినంతగా, ఒక పెళ్లి చేయడానికి ఆలోచించినంతగా,
ఎంతైతే ఆలోచిస్తామో అందులో కనీసం సగం వంతైనా మనం ఆలోచిస్తామా ఈ మాటల్ని? దేవుడు మనకు చెప్పినటువంటి మాటల్ని ఆలోచిస్తామా? ఈరోజు దేవుని మాటల్ని మనం లైట్ తీసుకున్నాం. దేవుని మాటల్ని మనం లైట్ తీసుకున్నాం. ఏమన్నాడు ఇక్కడ? బాప్తిస్మం ఒకటే అంటే ఏంటి, ఎలా, ఆ ఒక్క బాప్తిస్మం ఎక్కడుంది? విశ్వాసం ఒకటే అన్నాడు. ఆ ఒక్క విశ్వాసం ఏంటిది, అసలు ఎలా ఉంటది, ఏ విధంగా ఉంటది అని ఆలోచన చేశారా? పరిశోధన చేశారా? నిరీక్షణ ఒకటే అన్నాడు. ఏంటి ఆ నిరీక్షణ? ఎక్కడుంది, ఎలా ఉంటుంది? నేను దాన్ని పట్టుకోవాలి, నేను దాన్ని నేర్చుకోవాలి, నేను దాన్ని పట్టుకొని ఉండాలి, లేకపోతే బాగుండదు అనేటువంటి ఆలోచనలో ఆ విధానంలో ఎవరైనా సాగుతుందా? మన ఆలోచన విధానం మొత్తం ఈవెందో ఈరోజు క్రైస్తవులకు వచ్చేసినటువంటి వాళ్ళు కూడా కమర్షియల్ గానే ఆలోచిస్తున్నారు. దేవుని పిల్లలను నడిపించాలని దేవుని సేవకుడుగా ఉన్నటువంటి ఆయన కూడా కమర్షియల్ గానే ఆలోచిస్తున్నాడు. ఈ చర్చికి వెళ్తే నాకేం లాభం అని విశ్వాసి, ఈ సహోదరుడు నా దగ్గరికి వస్తే నాకేం లాభం అని సేవకుడు. అవునా కదా? కానీ ఈ మాటల్ని ఆలోచించేది ఎవరు? నెక్స్ట్ లైన్, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు దేవుడు ఎంతమంది అంట మనకు? ఎవరైనా ఆలోచిస్తున్నారా? దేవుళ్ళు ఎంతమంది మనకు? విషయం ఏంటంటే దేవుడు ఒక్కడే అంటున్నాం, అనిల్ కూడా ఒక్కడే అంటున్నారు. ఒక్కడే అంటూనే ఎన్నో రూపాలు వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఎన్నో పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. నన్ను అడిగితే ఈరోజు ఉన్నటువంటి కనబడుతున్నటువంటి క్రైస్తవ్యానికి బయట ఉన్నటువంటి అన్యులకుని పెద్ద తేడా ఏమి కనబడట్లే. మనం కూడా వాళ్ళ లెక్క దేవుడు ఒక్కడే అంటాం, మరలా అందులో ముగ్గురు అంటాం, అలా ముందుకు సాగిపోతూనే ఉంటాం. కానీ క్లియర్ కట్గా ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు చాలా పర్ఫెక్ట్ గా ఇక్కడ ఏమని రాశాడు? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అన్నాడా? ఈరోజు చాలా మంది ఎలా మాట్లాడుతున్నారు అంటే దేవుడు ఒక్కడే అంటే అర్థం ఏంటో తెలుసా బ్రదర్? మీకు అర్థం కావట్లేదు. దేవుడు ఒక్కడే అంటే అందులో 3 క్యారెక్టర్లు, 3 వ్యక్తిత్వాలు, 3 మనుషులు ఉన్నారు. ఎవరెవరు అని అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఏ చర్చికి వెళ్ళినా ఇదే కదా చెప్పేది, బయట మొత్తం ఇదే కదా చెప్పేది. దేవుడు ఒక్కడే అంటే ఒక్కడు కాదు, 3 అన్నారు. మరి ప్రభు ఒక్కడే నుండి పైన అంటే 3. ఆత్మ ఒక్కడే నుండి పైన అంటే 3. సంఘం ఒకటే నుండి అని అంటే అక్కడ ఎంతమంది పెట్టుకోవాలి? నిరీక్షణ ఒకటే నుండి, అక్కడ ఎన్ని నిరీక్షణలు పెట్టుకోవాలి? విశ్వాసం ఒకటే నుండి, అక్కడ ఎన్ని విశ్వాసాలు పెట్టుకోవాలి? ఆలోచన చేయాలని వద్దా? ఏమండి? సాక్షాత్తు ఈరోజు యేసుక్రీస్తును నమ్మామని బ్రతుకుతున్నటువంటి మనము యేసుక్రీస్తు మాటలు కూడా నమ్మట్లేదు తెలుసా? ఆయన మాటని కూడా పట్టించుకోవట్లేదు మనం. ఒక మాట చూపిస్తాను. ఆయన స్వయంగా తన జీవిత కాలంలో 33.5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తెల్లారితే నేను శిలువకెక్కాలి అని అన్నప్పుడు మరణ వాగ్మూలం ఎంత బలమైందో చివరి మాటలు ఏ వ్యక్తికైనా అంత బలంగా ఉంటాయి. అలా చివరిలో ఆయన పని ముగించుకొని ప్రార్థన చేస్తాడు. ఎవరికి? ప్రార్థన చేస్తూ పలికిన మాట ఒకటి ఉంటుంది. యోహాను గారు రాసినటువంటి సువార్త 17:3 చదవండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను. యేసుక్రీస్తు ప్రభుల వారు చేస్తున్న ప్రార్థన అది. ఏమని మాట్లాడుతున్నాడు అంటే అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపించిన యేసుక్రీస్తును ఎరుగుటయే. ఇది మామూలు మాట కూడా కాదు. ఈరోజు మనమందరం యేసుక్రీస్తుని ఎందుకు నమ్మామండి? ఈరోజు మనం క్రైస్తవులోనికి ఎందుకు వచ్చాం? ఒక వాస్తవం చెప్పాలి అని అనుకుంటే నిత్య జీవం అనే కాన్సెప్ట్ లేకపోతే మనం క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం ఉందా? బైబిల్ పట్టాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. ఆ నిత్య జీవం నీకు నాకు మనకు రావాలి అని అంటే ఏం తెలుసుకోవాలి మనుషులందరూ అని ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు గారు. అద్వితీయ సత్య దేవుడవైన నిన్ను నీవు పంపించిన. ఎంతమంది కనపడుతున్నారు మీరు ఇక్కడ? ఎంతమంది కనపడుతున్నారు ఇక్కడ? పక్కా 2 కనపడుతున్నారు లేదా? అద్వితీయ సత్య దేవుడు అంటే మీనింగ్ ఏంటి? అద్వితీయ అంటే మీనింగ్ ఏంటి? అది కాదు, దాని పర్ఫెక్ట్ మీనింగ్ తెలియాలి మనకు. ఈరోజు చాలా మంది సమాజంలో నేను విన్నాను, కొంతమంది సేవకులు అద్వితీయ అని అంటే అలాంటి వాడు ఇంకొకడు లేడు అనే మీనింగ్తో దాన్ని వాడుతున్నారు. కానీ అది కాదు. మనం సంస్కృతం, మనకు సంస్కృతం అనే ఒక భాష ఉంది తెలుసు కదా. తెలుగులో 1, 2 మనం ఎలా చదువుతాం? 1, 2, 3, 4 అని చదువుతాం కదా. సంస్కృతంలో 1, 2 వచ్చా ఎవరికైనా? సంస్కృతంలో 1, 2 ఎవరైనా చదువుతారా? సంస్కృతంలో 1, 2 ఎలా చదువుతారు? ఎవరికైనా తెలుసా? సంస్కృతంలో 1 అంటే ప్రథమం, 2 అంటే ద్వితీయ, 3 అంటే తృతీయ, 4 అంటే కదా. అలాగే 2 అంటే ఏంటి? ద్వితీయ. అక్కడ ద్వితీయ అని ఉంది కదా, దాని పక్కన ఆ పెడితే
అద్వితీయ అంటే అర్థం ఏంటి? పరిశుభ్రం అంటే అర్థం ఏంటి? నీట్గా, ఈ ఇల్లు పరిశుభ్రంగా. పరిశుభ్రత అనే దాని పక్కన ఆ పెట్టి చదవండి అంటే అర్థం ఏంటి? అంటే వ్యతిరేక పదం అవుతుంది. ఆ పెట్టగానే ఏమవుతుంది? వ్యతిరేక పదం. పరిశుభ్రత, అపరిశుభ్రత. సత్యం అంటే అర్థం ఏంటి? సత్యం అంటే పక్కన ఆ పెట్టి చదవండి అంటే వ్యతిరేక పదం. ఇప్పుడు ద్వితీయ అంటే రెండు, పక్కన ఆ పెడితే అది అది దాని మీనింగ్. అద్వితీయ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు రెండు కానిది, రెండుగా లేనిది. ఎవరు చెప్తున్నది మాట? స్వయంగా సాక్షాత్ యేసు ప్రభు అన్నాడు, రెండుగా కూడా లేనటువంటి దేవుణ్ణి, ఆయన పంపించిన యేసుక్రీస్తుని తెలుసుకుంటేనే. యేసు ప్రభు అంటున్నాడు, దేవా నువ్వు రెండుగా కూడా లేవు అని యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ రోజు చాలా మంది పాస్టర్లు, సేవకులు అనుకునే వాళ్ళు మన దేవుడు ముగ్గురుగా ఉన్నారని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు అంటాడు, ఆ దేవుడు ముగ్గురుగా కాదు, రెండుగా కూడా లేడు, ఇద్దరుగా కూడా లేడు, ఆయన రెండుగా కూడా లేనటువంటి ఒకే ఒక్క దేవుడు ఆయన అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఏం మాట్లాడుతున్నాం? ఆ దేవుడు ఎలా ఉన్నాడట? ముగ్గురుగా ఉన్నాడట. అలా అని బైబిల్ ఎక్కడైనా 66 పుస్తకాలు చెప్పిందేమో అని చెప్పేసి తెగ వెతికేసా నేనైతే, ఎక్కడా చెప్పలే. ఇంకా సూటిగా ఒక మాట రాయబడింది, ఆత్మ, పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఒక మాట. కొరింథీయులకు పత్రిక రాస్తూ 8:6 మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి లేఖ, మొదటి లేఖ 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను. మనకు ఎంతమంది దేవుడు ఉన్నారట? ఆయన ఎవరట? ఇదేంటి? బైబిల్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే మూడు క్యారెక్టర్లు ఉన్నాయి కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్తే అయిపోయేదిగా, గొడవ ఉండేది కాదు, అవునా కదా? ఇప్పుడు ఆత్మపూర్ణుడైనటువంటి పౌలు గారు ఈ మాట రాశాడు అని అంటే మనం నమ్మాలా, నమ్మకూడదా? దాన్ని విలువ ఇవ్వాలా, ఇవ్వకూడదా? ఈ స్టైల్లోనే కదా యేసు ప్రభు మాట్లాడింది. దేవా నువ్వు రెండుగా లేవు, రెండుగా లేనటువంటి ఏకైక దేవ, నిన్నును, నీవు పంపించిన నన్నును మనుషులు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనుషులకు ఏంటట? నిత్యజీవం. ఆ నిత్యజీవం కోసమే కదా వచ్చాం. ఆ నిత్యజీవం కావాలంటే ఎవరెవరిని తెలుసుకోవాలి? ఖచ్చితంగా మనం దేవుడు ఎలాంటివాడో తెలుసుకోవాలి. ఆయన రెండుగా మూడుగా లేడు, ఒకే ఒక్కడు, ఆయనే తండ్రి, అవునా? ఆయన దగ్గర నుంచి ఆయన పంపిస్తే వచ్చినటువంటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు గారు. సో యేసుక్రీస్తు ప్రభు గారి గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు గారి గురించి తెలుసుకోవాలన్నా, దేవుని గురించి తెలుసుకోవాలి అనన్నా మనకు హెల్ప్ చేసేది ఎవరు? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ సహాయం. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరు కూడా యేసుని ప్రభు అని ఒప్పుకోలేరట. ఏమని? అదే కొరింథీ పత్రిక 12:3 ఉంటుంది, 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది చూడండి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడువాడెవడును చెప్పడనియు, అది పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసును ప్రభువు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను అని ఆత్మపూర్ణుడైనటువంటి ఎవరు? పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇది ఎందుకు మాట్లాడుతున్నాను అంటేనండి, మెయిన్ కాన్సెప్ట్. ఈ రోజు కూడా మీరందరూ, మీకు పనులు చాలా ఉండుండొచ్చు, సహోదరుడు పిలిచాడని ఇక్కడికి వచ్చాం. పోనీ హైందవులు ఎవరైనా గుడికి పిలుస్తారు, వెళ్తారా మీరు? ఎవరైనా వెళ్ళాం. ఎందుకు? ఉపయోగం లేదు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఒకటే ఒక కాన్సెప్ట్, నిత్యజీవం, అవునా కదా? ఆ కాన్సెప్ట్ లేకపోతే మనం బైబిల్ పట్టుకోం, ఆ కాన్సెప్ట్ లేకపోతే మనం చర్చికి వెళ్ళాం, ఆ కాన్సెప్ట్ లేకపోతే దేవుడు కూడా మనకు అవసరం లేదు, అంతేనా కదా? మరి ఆ నిత్యజీవం కావాలి అని అన్నప్పుడు అంత ఈజీగా, సులువుగా దక్కేదాది? బైబిల్ చదివే వాళ్లకు ఎల్లప్పుడూ గుర్తుండాల్సినటువంటి విషయం ఏంటంటే యేసు ప్రభు మాటలు.
యేసుక్రీస్తు ప్రభువు వారి మాటలు. ఆయన ఏం చెప్పాడు అని అంటే, ఈరోజు అనేకులు చాలామంది కనబడుతున్నారు, క్రైస్తవులుగా చాలామంది కనబడుతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, ఆయనకు భవిష్యత్తు జ్ఞానం తెలుసు గనక, జరగబోయేది ఆయనకు తెలుసు గనక. ఎందుకంటే ఆయన నిండు ఆత్మపూర్ణుడు. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దేవుని ఆత్మ సహాయంతోనే అద్భుతాలు, సూచక క్రియలు చేశారు. అవునా కదా? ఒక ఏలియా కానివ్వండి, ఒక ఎలీషా కానివ్వండి, మోషే గారు కానివ్వండి, అందరూ దేవుని ఆత్మ సహాయంతో అద్భుతాలు చేశారు. వాళ్ళందరికీ అనుగ్రహింపబడినటువంటి పరిశుద్ధాత్మ యొక్క పరిమాణం వేరు, యేసుక్రీస్తుకు అనుగ్రహింపబడినటువంటి పరిమాణం వేరు అనే సంగతి తెలుసా? ఈరోజు మనకు కూడా దేవుడు తన ఆత్మ సహాయం ఇచ్చాడు. మన పరిధి వేరు, అంటే మన పరిమాణం వేరు, మన కొలత వేరు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి దేవుడు తన ఆత్మ సహాయము ఎలా ఇచ్చాడో తెలుసా? అన్లిమిటెడ్గా ఇచ్చాడు, కొలత లేకుండా ఇచ్చాడు. ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 33, 34. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు 32 నుంచి చూస్తే ఒక విషయం, మంచి విషయం తేటపడుతుంది. తాను కన్న వాటిని గూర్చి, విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన సాక్ష్యం ఎవడును? ఈరోజు మరి మీకు కనబడుతుందో లేదో తెలియదు కానండి, నేను పిన్ టు పిన్ బైబిల్ చదువుతా. ప్రతి వచనం టు వచనం వెళ్తాను. మెల్లగా, లౌడ్గా, అంటే మెల్లగా చదవటం అంటే స్లోగా చదువుతాను. నా చుట్టుపక్కల సరౌండింగ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా నీట్గా వినబడటం కాదు, అర్థమైపోవాలంతే. ఆడ చదువుతా నిమ్మలంగా నేను. అలా చదువుతూ వెళితే అర్థమయ్యేటటువంటి విషయం మనకు. సమాజాన్ని చూస్తే యేసుక్రీస్తు సాక్ష్యాన్ని ఈరోజు ఎవ్వరు, ఈవెన్ క్రైస్తవులని పిలువబడేటటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తు సాక్ష్యాన్ని అంగీకరించట్లేరు. చదవండి కండిషన్, అంగీకరింపరు అని ఆయన చెప్పినటువంటి మాట నిజం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. దేవుడు సత్యవంతులను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఇక్కడ మంచి మాట చెప్తాను. ఈరోజు సమాజంలో యెహోవా సాక్షులు ఉన్నారా? ఉన్నారు కదా. యెహోవా సాక్షులు ఈరోజు సమాజంలో ఉన్నారు అని మనం ఒప్పుకున్నాము అని అంటే మనకు బైబిల్ అర్థం కాలేదు అని అర్థం అండి. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం ఇదే. మనకు ఇండియాలో జరిగేటటువంటి న్యాయ చట్టం గురించి ఎంతో కొంత అవగాహన ఉంది కదా. అక్కడ సాక్షుల్ని ప్రవేశపెడతారు. ఎవరిని? ఎవరు సాక్షులు? విట్నెసెస్ అని చెప్పేసి కొంతమందిని తీసుకొస్తుంటారు. సాక్షులు అని ఎవరిని పెడతారు? అవునా కదా. ప్రత్యక్షంగా చూస్తేనే సాక్షిగా పనికొస్తాడు, లేకపోతే సాక్షిగా పనికొస్తాడా? మినిమం మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ అది. చూడకుండా, వినకుండా, ప్రత్యక్ష సాక్షిగా, ప్రత్యక్షంగా జరుగుతున్న సంఘటన జరుగుతున్నప్పుడు అక్కడ లేనటువంటి వ్యక్తి నేను కూడా సాక్షిని అంటే గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? గవర్నమెంటే ఒప్పుకోనప్పుడు దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడు? అన్నా కదా. అందుకోసం ఇక్కడ ఏమనుంది 32లో, తాను కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి, అంటే దేవుణ్ణి చూసి దేవుని దగ్గర నుంచి వచ్చిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. అవునా? చూసి వచ్చినటువంటి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు ఈ లోకానికి వచ్చి, సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం ఎవరు? అంగీకరింపరట. ఆయన సాక్ష్యం ఏమిచ్చాడు అని అంటే, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు ఏమొప్పుకుంటాడట? దేవుడు సత్యవంతుడు అను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవునికి సాక్షి ఎవరు? పాత నిబంధన గ్రంథం లెక్కల ప్రకారంగా యెహోవా దేవుడు. అయితే యెహోవా సాక్షి ఎవరు చెప్పండి ఇప్పుడు? కదా. ఈరోజు చాలా మంది మనుషులు మేము యెహోవా సాక్షులమని ఒక లైన్, ఒక ట్యాగ్ పెట్టుకొని, ఒక బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళు మీ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి కానీ వస్తే వాళ్ళకు బుద్ధి చెప్పి పంపించగలిగే జ్ఞానం మన దగ్గర ఉండాలి. నువ్వు యెహోవా సాక్షి ఎట్లయితావు బ్రదర్? చూసావా దేవుడిని? దేవుడిని ఎవరు చూడగలరా? ఎవరు చూస్తారు? దేవుడిని చూసే వాళ్ళు ఎవరు ఉన్నారా మనుషులలో? మరి యెహోవా సాక్షి ఈయన ఎట్లయితాడు? యెహోవా సాక్షి అయితే గీతే 100%. యేసుక్రీస్తు ఎవరు? యెహోవా సాక్షి. నెక్స్ట్ లైన్ చూడండి, అక్కడ మనకు కావాల్సిన మ్యాటర్. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత అనేదే లేకుండా, దాని అర్థం ఏంటి? అనుగ్రహించును గనుక దేవుని మాటలే పలుకును. కొలత లేకుండా అంటే మీనింగ్ ఏంటో తెలుసా? అన్లిమిటెడ్గా.
లిమిటేషన్స్ ఏమి లేవు. ఇది కొంచెం మీకు అర్థం కావాలంటే, ఒక సంవాట్ పరిమాణంలో ఏలియా గారు దేవుని ఆత్మ పొందుకొని ఉన్నారు. అప్పుడు ఏలియా గారి శిష్యుడైనటువంటి ఎలీషా గారు ఏమని కోరుకుంటాడు తెలుసా? మీరు పొందుకున్న దాంట్లో నాకు డబల్ రెట్లు కావాలి, దేవుని ఆత్మ డబల్ రెట్లు పొందుకోవాలి అని అంటాడు. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 10% అనుకుందాం మనకు అర్థం కావడం కోసం. ఏలియా గారు ఒక 10% దేవుని ఆత్మను పొందుకుంటే నాకు 20 కావాలని అడిగారు. ఎవరు? ఎలీషా గారు. అంటే దేవుని ఆత్మను పొందుకునే విషయంలో పరిమాణం, కొలత అనేది ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువు గారి దగ్గరికి వస్తే, ఆయన విషయానికి వస్తే అన్లిమిటెడ్గా ఆయన పొందుకొని ఉన్నాడు. అవునా కదా? అన్లిమిటెడ్గా పొందుకొని ఉన్నాడు. అందుకోసం ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా దేవుని మాటలే. యేసుక్రీస్తు ప్రభువు గారు అనేక సార్లు చెప్పారు, నేను మాట్లాడుతున్న మాటలు నావి కావు. ఎవరి మరి? దేవునివి. ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు గారు చాలాసార్లు చెప్పినటువంటి మాట, నేను తండ్రి యొద్ద ఏం చేశాను తెలుసా? నేర్చుకొని వచ్చాను. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు నేర్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభు దేవుని దగ్గర నేర్చుకొని వచ్చాడు అని అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఈరోజు సమాజం ఫెయిల్ అవ్వటానికి, ఈరోజు సమాజం క్రీస్తులో ఒకటి అవ్వకపోవటానికి, దేవుని సంకల్పం మన జీవితాల్లో నెరవేరకపోవటానికి ఒకటే ఒక రీజన్. మనం ఆహారం కోసం కష్టపడినంతగా దేవుని మాటల కోసం కష్టపడం. అంతే కదా? డబ్బుల కోసం ఆలోచించినంతగా దేవుని మాటల కోసం ఆలోచించం. ఆదివారం వస్తే అన్నం వండటంలో, బిర్యానీ వండటంలో పడే కష్టం దేవుని మాటల దగ్గర మనం చెయ్యం. ఏదేదో నేర్చుకుంటుంటాం లోకానికి వెళ్ళి. పొట్ట కుట్టి కోసం అనేక విద్యలు నేర్చుకుంటుంటాం. నాన్న డబ్బులు ఇస్తావా? ఇవ్వవా? నేను ట్రైనింగ్ వెళ్ళాలి. ఏం ట్రైనింగ్ రానంటే కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటాను, టైపింగ్ నేర్చుకుంటాను, లేకపోతే ఇంకోటి నేర్చుకుంటాను. మరి కొంతమంది నేను క్రికెట్ నేర్చుకుంటాను, టెన్నిస్ నేర్చుకుంటాను, నేను ఇంకో ఆట నేర్చుకుంటాను, మ్యూజిక్ సిస్టమ్ నేర్చుకుంటాను అని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టి మరి, టైం వెచ్చించి మరి వెళ్తున్నాం. అలా ఎప్పుడైనా నేను బైబిల్ నేర్చుకోవాలి, దేవుని మాటలు నేర్చుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? ఆదివారం వెళ్ళటమే ఎక్కువ, మళ్ళీ నేర్చుకోవడమా? ఆదివారం చెప్పినటువంటి మాటలు పోనీ నెక్స్ట్ సండే వచ్చేసరికి గుర్తుంటాయా? నెక్స్ట్ సండే దాకా ఆలోచించడం కాదు, నెక్స్ట్ డే గుర్తుంటుందా? మన ఎమోషన్ వేరు, మన థింకింగ్ వేరు, అసలు మన థాట్సే వేరు. మొత్తం లోకం మీదనే ఉంటుంది. కొద్దిసేపు ఆనవాయితీగా ఆచార ప్రకారంగా వచ్చి కూర్చొని వినటమే తప్ప బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వినబడిన దాని గురించి ఆలోచించే అలవాటు ఎవరికైనా ఉందా? కానీ ఈ రోజు చెప్పబడినటువంటి విషయాలు దీని గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా మనకు మన ఆత్మీయ జీవితానికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కానీ ఆలోచిస్తామా? మనం అనుకున్నది జరగకపోతే మనం ఎంత బాధపడతాం? మన ఇంట్లో మన నాన్న అనుకున్నది జరగకపోతే ఎంత బాధపడతాం? కానీ ఈరోజు సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన అనుకున్న సంకల్పం ప్రకారంగా మన జీవితంలో జరగట్లేదు. ఒక్కటే సంఘం అన్నాడు, ఆత్మ ఒక్కడే అన్నాడు, ప్రభు ఒక్కడే అన్నాడు, నిరీక్షణ ఒక్కటే అన్నాడు, విశ్వాసం ఒక్కటే అన్నాడు. ఈరోజు మనం ఒకటిగా ఉన్నామా? ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే మనమందరం ఒకటిగా ఉండాలని, మనమందరం ఏకంగా ఉండాలని, ఒకటిగా ఉండాలని, క్రీస్తునందు, క్రీస్తులో, క్రీస్తు ద్వారా ఒక్కటై ఉండాలి అనేది దేవుని సంకల్పం అండి. ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది? విశ్వాసం ద్వారా తప్ప సాధ్యపడదు. ఇది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఈరోజు ఎందుకు ఒకటిగా లేం మనము? ఒక్కొక్కడికి ఒక్కొక్క విశ్వాసం. ఒక చర్చి వాళ్ళకి ఇంకొక చర్చి వాళ్ళకి డిఫరెన్స్ విశ్వాసంలోనే ఉంటుంది. విశ్వాసం ఒకటైతే పెద్ద ఇబ్బంది ఉండదు, అంతా కలిసి మెలిసిపోతారు. విశ్వాసం తేడా అయితేనే కలవలేరు. అందుకోసం ఎక్కడే చెప్పాడు 11వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో నీటికి చెప్తూనే ఉన్నాడు, అదే సమస్యను చెప్తూనే ఉన్నాడు. చదవండి. మనమందరం అంటే బైబిల్ పట్టిన వాళ్ళందరూ, క్రీస్తు దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏమన్నాడు? ఏకత్వం ఖచ్చితంగా పొందాలి. ఏ విషయంలో? ఒకటి విశ్వాస విషయంలో, రెండు జ్ఞాన విషయంలో. ఈ రెండు పొందకపోవడం వల్లనే ఈరోజు డిఫరెన్సెస్, ఈరోజు వ్యత్యాసాలు. ఈరోజు అనేక వర్గాలుగా, అనేక సంఘాలుగా, అనేక డినామినేషన్స్గా ఈరోజు సమాజంలో మనం కనపడుతున్నాం. నిజంగా ఎంత బాధపడుతున్నాలే కదా. దేవుడు ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి సెట్ అవ్వదు. పోనీ ప్రేమపూర్వకంగా కూర్చొని ఇదేంటి బ్రదర్ అలా ఉంది, ఇదేంటి బ్రదర్ అలా ఉంది, ఇదేంటి బ్రదర్ అలా ఉంది అని చెప్పేసి డిస్కషన్ ఏమైనా ప్రేమపూర్వకంగా కూర్చుంటారా అని అంటే, కూర్చొని డిస్కస్ చేసే మనసు కూడా మనిషికి లేదు. పైగా ఎలా ఫీల్ అవుతుంటాడు తెలుసా? ఇది నేనే రాశా ఈ బైబిల్,
అనే రేంజ్లో ఫీల్ అవుతుంటాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే, మీరు విశ్వసించే విధానం తప్పు బ్రదర్ అని నేను అన్నాను అనుకో, నాది తప్ప నేను నమ్మేది తప్ప నువ్వు నమ్మేది తప్పు అంటాడు. ఎట్లా తప్పు ఒకసారి కూర్చొని మాట్లాడదామని అంటాడా అన్నాడు. నాదే రైట్ అని అంటే, బైబిల్ ఏమన్నా నువ్వు రాసినావా నేను రాసిన? బైబిల్ నువ్వు రాయలే నేను రాయలే. రాసిన వాళ్ళు వేరు, రాయించినోడు దేవుడు. ఆయన కూడా ఒక్కడే నమ్ముతున్నప్పుడు మనం అందరం ఒకటి అవ్వాలి కదా, కూర్చొని డిస్కస్ చేసుకోవాలి కదా, ప్రశ్నలు వస్తే అడగాలి కదా, సందేహాన్ని నివృత్తి చేసుకునే ఓపిక సహనం మనకు ఉండాలి కదా. ఇవేమి లేకుండా నేను నమ్మిందే రైట్ అని అనుకొని అదేదో ఒక సామెత లెక్కల ప్రకారంగా నేను పట్టుకున్న కుందేలకు ఎన్ని కాళ్ళు 3-4 చూపించినా నేను ఎందుకంటే ఈరోజు పెద్ద సవాల్ ఏంటంటేనండి, యేసుక్రీస్తుకు కూడా ఎదురుపడ్డటువంటి సమస్య ఏంటంటే, ఆల్రెడీ మనుషుల యొక్క హృదయాల్లో ఒక విషయం వెళ్ళిపోయిన తర్వాత దాన్ని చెరపాలనంటే చాలా కష్టం. దాన్ని చెరపడం కోసమే ప్రయత్నం చేశాడు యేసుక్రీస్తు గారు, చచ్చిపోయాడు, చంపేశాడు. అంటే హృదయం ఎంత భయంకరమైందో దేవుడు ఆల్రెడీ పాత నిబంధన గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో చెప్పేశాడు. అది అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. అన్నింటికంటేనంటేనండి అక్కడ మీరు సాతాను కూడా పెట్టుకోవాలి, దాన్ని మించింది ఇది. సాతాను ఎంతనండి నన్ను అడిగితే, మన మనసుతో పోల్చుకుంటే సాతాను ఆఫ్టర్ ఆల్. అర్థం కావాలి మనకు. అందరూ మన మనసు గురించి విషయం మనం స్టడీ చేయక, మనకు అర్థం కాక చాలా మంది ఏమంటారంటే, సాతాను రా ప్రాడ్ చేసింది మనల్ని అంటుంటాం. దానివల్ల కూడా కాదు మనుషుల్ని ప్రాడ్ చేయటానికి. అట్టెట్టండి అలా మాట్లాడుతున్నదేంటి? సాతానే కదా స్టార్టింగ్లో హవ్వమ్మ దగ్గరికి వచ్చింది అని అంటాం. హవ్వమ్మ చేత పండు తినిపించింది సాతాన్ అనుకుంటున్నావా నువ్వు? సాతానా? ఈ పండు తింటే బాగుంటది, అద్భుతంగా ఉంటది, నువ్వు దేవదూతవలే మారిపోతావు, అసలు దేవతల్లా మారిపోతారు, అద్భుతంగా ఉంటారు అని ఎక్స్ప్లెనేషనే చేసింది అంతే. పండు కోసుకొచ్చి తీసుకొచ్చేసి తినని నోట్లో కుక్కలే సాతానుడు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. అదంతా వినటువంటి హవ్వమ్మ గారి మనసు వెళ్ళిపోయింది, మనసు కనెక్ట్ అయిపోయింది. చెప్పటం మటుకే సాతాను పని. ఆ తర్వాత నీ మనసు కనెక్ట్ అయిపోయింది అనుకో, ఎవడు చెప్పినా అన్నింటికంటే మోసకరమైంది, బహు వ్యాధి గలది అని చెప్పినోడు మామూలుడు కాదు. మరి ఆయనే చెప్పాడంటే ఎట్లుండదు దాని గురించి? ఈరోజు అదే మనసు కలిగి ఉన్నాం మనం కూడా. ఒకటి ఫిక్స్ అయింది అనుకో, దానికి వ్యతిరేకంగా ఎవడని చెప్పాడు అనుకో, అరికాల నుంచి వస్తుంటది వణుకు, కోపం నడినెత్తి వరకు వస్తుంటది. అందుకోసం ఈరోజు డిస్కస్ చేసుకునే మనసు లేక ఏం చెప్పారు తెలుసా? ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకో, ఇతను ఏ వర్గానికి చెందినవాడు, ఇతను ఏ డినామినేషను, ఇతను ఏ సంస్థ, లేదంటే ఇతను ఏ వర్గము, ఎంత రాంగ్ నెంబర్ ఉందో చూసా మనం మైండ్లో. అది తయారైపోయాం. మన మనసు ఏ విధంగా తయారు చేసింది? ఆయన చెప్పింది రైటా కాదా, చెప్పాడు బాగానే ఉంది, రైటా కాదా అని ఒకసారి 1-4 సార్లు అడుగుదాం, ఆలోచిద్దాం. లేదంటే అడుగుదామన్నా మనకు వచ్చేటటువంటి డౌట్ సరి చేసుకుందాం అనేటటువంటి ఆలోచన లేదు మనకు. మనంతటా మనమే ఫిక్స్ అయిపోతాం, ఇతను ఆ కేటగిరీ, ఇతను ఈ కేటగిరీ, అతను ఇంకో కేటగిరీ అని కేటగిరీల వైజ్ విడిపోవడానికి ఇష్టపడుతున్నాం తప్ప, అట్టెట్ట బ్రదర్, దేవుడు ఒకటే కదా, విశ్వాసం ఒకటే కదా, బాప్తిస్మం ఒకటే కదా, నిరీక్షణ ఒకటే కదా, అంతా ఒకటైనప్పుడు నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు, నాకు అలా లేదు నా మనసులో, మరి ఏది దీని సంగతి, ఎలా దీని సంగతి అని చెప్పేసి కూర్చుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది ఓపిక ఉంటే. కానీ ఓపిక ఉండదు, మనల్ని మోసం చేస్తుంది మన హృదయమే. మన మాట వినదు. మనం నమ్ముతున్న దానికి వ్యతిరేకంగా ఏదైనా వినబడుతుంది అనుకో, మన మనసు కూర్చొని ఎవరే లేరా, సప్పుడు లేకుండా సైలెంట్గా వెళ్ళిపోరా, ఇది మనకు సెట్ అవ్వదు, పదరా, మన బ్యాచ్ని మనం వెతుక్కోవాలి, మనకు వర్గాన్ని మనం సపరేట్ చేసుకోవాలి, పదా అని నిన్ను ఈడ్చుకపోతూనే ఉంటుంది. ఎవరు? సాతానా? అది మన హృదయం. ఇది ఎంతో భయంకరమైంది. కనుకనే యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి చెప్పింది ఒకే ఒకటి, నాయనా దేశాలు మారాల్సిన అవసరం లేదు, వేషం మారాల్సిన అవసరం లేదు, కులం మారాల్సిన అవసరం లేదు, ఏమీ మారాల్సిన అవసరం లేదు, అంత బాగానే ఉంది, చక్కగానే ఉంది ప్రపంచం అంతా. పాడైంది ఒకటే, నీ మనసు. అదొక్కటే మార్చుకోసారు. దేవుని రాజ్యంలో చేరాలంటే అదొక్కటే మారాలి. అదే కదా ఇప్పుడు వచ్చి చెప్పింది, మనసు మార్చుకోండి. మారు మనసు. ఎంత ఆలోచిస్తే అర్థం కావాలి విషయాలు మనకు. ఆలోచించడానికి ముందడుగు వేయదు, ఆలోచించడానికి అనుమతి కూడా ఇవ్వదు మన మనసు మనకు. అందుకోసమే మీకు మరి దేవుని ఆలోచన బట్టి ఏ విధంగా ఏమనుకొని, ఏ ఆలోచనతో, ఎలాంటి కాన్సెప్ట్తో మీరు వచ్చారో నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అందరూ నేను చేస్తున్న రిక్వెస్ట్ ఒకటే, దేవుని ద్వారా, క్రీస్తు ద్వారా ఆలోచన చేయండి, బైబిల్ చదవండి గట్టిగా. అది కూడా చేయలేకపోతే దయచేసి నేను క్రైస్తవుణ్ణి అని సమాజంలో ఎక్కడ చెప్పుకోకండి,
చర్చికి వెళ్ళకండి, మీ పనులు మీరు చేసుకుంటూ బతకండి. ఇది నేను అందరికీ ఇచ్చే సలహా. ఈవెన్ నా చర్చికి వచ్చే వాళ్ళకి కూడా చెప్తాను నేను. అవునా కదా? సింపుల్గానండి, పెద్ద విషయం కాదు, ఇది పెద్ద విషయమే కాదు. నేనేదో వేరేదేం మాట్లాడట్లేదు. భోజనం తినాలి అని బిల్లు కట్టి హోటల్లో కూర్చున్న తర్వాత ఒక మెతుకు తిని వదిలేసి వస్తే ఎట్లుంటది? ఒకటే ముద్ద తిని వదిలేసి వస్తే ఎట్లుంటది? ఎంత బాధ కలుగుతుంది? ఎట్టాగా వచ్చావు, బిల్లు పే చేసావు, కూర్చున్నావు, తినాలని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫుల్ పర్ఫెక్ట్గా తినేసి బయటికి వెళ్ళి, ఇది అంతే. ఎలాగూ వచ్చేసావు క్రీస్తు దగ్గరికి, ఎలాగూ వచ్చేసావు, బైబిల్ పెట్టేశావు, పట్టుకున్నప్పుడు అరకొరకు ఎందుకు, పై పైన ఎందుకు? గట్టిగా చదువు, ఓ పట్టు. అవునా కదా? మన ఇష్టమైన పనికి అయితే మనకు ఎంతో సమయం దొరుకుతుంది. ఎంత బిజీ వర్క్ లో కూడా ఒక 1 అవర్ ఖచ్చితంగా తీస్తాం మనం, మన ఇష్టమైనటువంటి పని మనం చేయడానికి. తీస్తామని ఏమా? ఇది మనకి ఇష్టం లేదు, ఇష్టం లేని పని. అందుకోసమే దీనికి సమయం మనకు దొరకదు. ఎక్కడ బ్రదర్ చాలా బిజీ, మస్తు బిజీ అని మాట్లాడుతుంటాం మనమే, చాలా మంది మాట్లాడుతుంటాం కదా. కానీ అప్పుడప్పుడు మళ్ళీ ఏమని మాట్లాడుతుంటావు? ఆ దేవుణ్ణి మించిన ఉత్తమమైన పని లేదు, దేవుణ్ణి మించిన బిజీ ఉంది, అసలు ప్రధానమైనది అదే కదా అని అప్పుడప్పుడు మనమే మాట్లాడుతుంటాం. కానీ తీరా చూస్తే 1 డేలో ఒక 1 అవర్ కూడా మనకు దేవుని కోసం కేటాయించే స్థితి ఉండదు. అవునా కదా? జస్ట్ మిమ్మల్ని ఆలోచింప చేయడానికి మాత్రమే నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఆలోచించండి. సమాజంలో వినబడుతుంది, ఏం వినబడుతుంది? బైబిల్లో ఏం కనబడుతుంది? మీరు చదివేటప్పుడు బైబిల్ నీతో ఏం మాట్లాడుతుంది? సమాజంలో ఏం వినబడుతుంది? ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే విన్నదే ఫిక్స్ చేసుకొని ముందుకు సాగుతున్నాం తప్ప ముందు ఏమని ఉందో, ఎలా ఉందో మనం చూడట్లేదు. దానికి ఒక మాట చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి లేదా 1 నుంచి చూసినా సూపర్ ఉంటుంది. ఒక మంచి విషయం మనం నేర్చుకోవచ్చు. సహోదరులారా, ఎవరైనా నేను అంటున్నది ఎవరు? పౌలు గారు. మనల్ని పౌలుని ఒకసారి చెక్ చేసుకుందాం, పోల్చుకుందాం. మనం పౌలు అంతటి వారమా? పౌలు గారు నిండు ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మపూర్ణుడు. మనం గ్యారెంటీ లేదు. ఎస్, నాలో దేవుని ఆత్మ ఉంది అని చెప్పుకుంటామే తప్ప దానికి ప్రామాణికం ఏమీ లేదు. కానీ వాడు ఆత్మపూర్ణులని చెప్పడానికి ప్రామాణికం ఉందా లేదా? బైబిల్లో ప్రామాణికం ఉంది. అలాంటి ఆత్మపూర్ణులైనటువంటి ఆ సేవకుడే ఎలా ఉన్నాడట? నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడును కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద. ఒక సేవకుడు విశ్వాసులు ఎదుట ఇలా ఉంటాడా? ఇలా ఉంటాడా? మరి ఈయన ఎందుకు ఎలా ఉంటున్నాడు? ఆత్మపూర్ణుడు, గొప్పగా సేవ చేసినటువంటి వ్యక్తి, క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి వ్యక్తి, దాదాపు 14 పత్రికలు రాసినటువంటి వ్యక్తి విశ్వాసుల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటున్నాడు? ఈరోజు రెక్లెస్గా సేవకులు పనిచేస్తున్నారు, రెక్లెస్గా, భయం లేకుండా. అవునా కదా? నెక్స్ట్, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక. 4వ వచనం, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెనని. దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఇలా ఉందా ఈరోజు? ఇలా ఉంటేనండి గొడవ ఉండేది కాదు. బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా విశ్వాసం అందరిది ఒకటే ఉండేది. కానీ ఈరోజు మా పాస్టర్ గారు చెప్పారు అని అంటే ఆ పాస్టర్ గారి యొక్క లేదా వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, ఎంతో మంది వచ్చారనే జనబలం కానీ, గుంపును కానీ చూసి, లేదంటే ఆయనకున్నటువంటి వాక్చాతుర్యాన్ని చూసి ఆయన చెప్పింది రైటే అని నిర్ధారించుకొని సాగిపోతున్నాం తప్ప ఆయన చెప్పిన ప్రతి మాట బైబిల్లో చూపించగలిగే విధంగా ఉందా లేదా? ప్రతి మాట, మనం మాట్లాడే ప్రతి మాటకు వచనం చూపించి ముందుకు సాగాలి. అలా ఉందా లేదా అని చెక్ చేసుకునే వాళ్ళు ఎంతమంది? ఒక 1000 నోట్లు ఇచ్చారనుకోండి, 100 రూపాయలతో, 500 రూపాయలతో. 1,00,000 నోట్లు ఉన్నాయనుకోండి, ఒక 10 లక్షల నోట్లు ఉన్నాయనుకోండి, అందులో దొంగ నోట్ని పసిగట్టే టాలెంట్ మనది. అవునా కదా? అందులో దొంగ నోట్ని ఎలా పసిగట్టాలో తెలిసిన జ్ఞానం మనది. మనకున్న జ్ఞానం ఏమైనా మామూలు జ్ఞానమా? ఎంత చిక్కగా తయారు చేసినప్పటికీ కూడా అసలు ఎలా పసిగట్టాడంటే అట్లుంటది మనిషి జ్ఞానం. మరి ఇక్కడ ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు? ఇష్టం లేక, కాన్సన్ట్రేషన్ పెట్టక. అవునా కదా? ఇక్కడ కూడా చెక్ చేయాలా అవుతా? ఏమంటాడు ఆయన? మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలను. నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దుష్టాంతములనే వినియోగించి తిని. దృష్టాంతములు అని అంటే రెఫరెన్స్, ఆధారాలు. ఈరోజు మనం కూడా పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఆధారాలు చూపించగలిగి ప్రతి మాటకు అది కూడా సందర్భానుసారమైనటువంటి వివరణతో మనం ఇస్తూ ముందుకు సాగాలి. అయితేనే మన విశ్వాసం మనల్ని పరమునకు చేరుస్తుంది.
మనం పరలోకం వెళ్ళాలంటే ప్రధానమైనటువంటిది విశ్వాసమే. అది సరిగ్గా లేకపోతే అవునా కదా. ఒక మాట చెప్పి నేను ఈరోజు ఈ ఉదయకాలంలో నేను చెప్పినటువంటి మాటలు ఓన్లీ మీలో ప్రశ్నలు ఉద్భవింప చేయటానికి, ఆలోచన పుట్టించడానికి, ఆలోచింప చేయటానికి మాత్రమే మాట్లాడుతున్నాను నేను. మీకు ఎటువంటి ప్రశ్నలు వచ్చినా, ఎలాంటి డౌట్ వచ్చినా నిర్మోహమాటంగా నిస్సందేహముగా నన్ను అడగొచ్చు. ఇప్పుడు మీరు విన్న దాంట్లో కానీ, వినని దాంట్లో విషయాల్లో కానీ, మీ జీవితంలో కానీ, మీరు వెళ్ళే చర్చిలో, మీరు వెళ్ళే సభలలో వినబడినటువంటి మాటలలో మీకు వచ్చే సందేహాలు కానీ, అది ఏదైనా సరే నిస్సందేహంగా నన్ను అడగొచ్చు. ఎందుకు అడగాలి మనం అంటే, అడగకపోతే ఉండే ప్రమాదం, అడిగి తెలుసుకోకపోతే ఉండే ప్రమాదం ఒకటి ఉంది. ఆ వచనం చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఆ వచనం మాట్లాడింది అపోస్తులు కూడా కాదు, యేసు ప్రభు మాట్లాడారు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నీట్గా ఇది మనం చదువుతాం, అయినప్పటికీ కూడా మనం దీన్ని మరి అర్థం చేసుకోకుండా అలా ముందుకు సాగిపోతూ ఉంటాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. నాశనానికి పోయే ద్వారము వెడల్పును. ఆ దారి విశాలమునై ఉన్నది. ఆ దారి విశాలమునై ఉన్నది. అసలు ఎక్కడైనా దారి ఏమైనా ఉందా? దారులు ఎక్కడైనా ఉన్నాయా? ఏం మాట్లాడుతుండే ఇక్కడ దారి అంటే? క్రైస్తవ్యమే దారి. క్రైస్తవ్యం అంటేనే మార్గం. మార్గం అంటే దారేగా, ఎక్కడికి? పరలోకానికి వెళ్ళే మార్గం. ఆ మార్గం ఎలా ఉంది అనంట? ఇరుకుగా ఉంది అంటున్నాడు. ఇరుకు అనే మాటకు అర్థం ఏంటి? ఇరుకు మార్గంలో హాయిగా ప్రశాంతంగా జర్నీ చేయలేము. ఇరుకు మార్గంలో హాయిగా ప్రశాంతంగా జర్నీ చేయగలమా? అది వల్ల పడదు. హాయిగా ప్రశాంతంగా ఏ మార్గంలో చేయొచ్చు మనం? విశాల మార్గంలో ప్రశాంతంగా వెళ్ళొచ్చు. కానీ ఇరుకు మార్గంలో ప్రశాంతంగా వెళ్ళలేం. అక్కడ దాకా ఎందుకు? బాగా గతుకులు ఉండి చిన్నగా రోడ్డు ఉందనుకోండి, ఎక్కువసేపు నడవటానికి ఇష్టపడతాం మనం. దాంట్లో కారు కానీ బైక్ కానీ దాని మీద నడుస్తున్నాం అనుకో, అదొక 18-20 కిలోమీటర్లు ఉంటుంది. ఇచ్చనే ఉంటుంది దారి అని అంటే ఇంకోసారి వెళ్తాం ఆ రూట్కి. వేరే రూట్ ఏం లేదా బ్రదర్ అని అడుగుతాం. అంటే ఎలాంటి రూట్ కావాలి నీకు? విశాల మార్గం ఏం లేదా? విశాల మార్గం ఉంది కానీ చాలా దూరం పడుతుంది బ్రదర్. అది 45 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు ఉంటుంది. అంటే 100 ఉన్నా పోతా. అది విశాలం ఉంది కాబట్టి అటే పోతా. ప్రశాంతంగా కూర్చుంటే వెళ్ళిపోతాను. నా వల్లగా అది రూట్లో నడవటం. క్రైస్తవ్యం కూడా అట్లాంటిది. కరెక్ట్ విశ్వాసం, వాక్యానుసారమైన విశ్వాసం నీలో ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవులే నేను ద్వేషిస్తారు. క్రైస్తవులు అనుకున్న వాళ్ళే నేను ద్వేషించకపోతే నన్ను అడుగు. అప్పటి నుంచి నీ జీవితంలో వాక్యం నెరవేరుతా ఉంటుంది. చూడు, విశాల మార్గంలో జర్నీ చేసావనుకో, ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూడు ఏముంటుంది? ఏ దారి? నాశనమునకు పోవు ద్వారము వెడల్పును. ఎట్లుంటది అది? అంటే హాయిగా ఉంటుంది. ఏ టెన్షన్, ఏ ఇబ్బంది, ఎటువంటి ఏముండదు. విశాలం ఉంటుందంట. దాని ద్వారా ప్రవేశించేవారు ఎంతమంది? మేబీ మనం అందులోనే ఉన్నామేమో చెక్ చేసుకుందాం. విశాలమైన మార్గంలో ఉన్నామేమో. ఎందుకంటే మనం తప్పుడు వ్యక్తులం అయిపోవచ్చేమో కానీ వాక్యం ఎప్పుడు తప్పు కాదు. వాక్యం చెప్పేది ఎప్పుడు రైటే, అవునా కదా? ఇదైతే తప్పవదుగా. ఇంకా చెప్పాలి అంటే నిజంగా మనం మంచి భక్తిపరులమేనా? విశాల మార్గంలో ఉండేవాడు హాయిగా ఉంటాడు, హాయిగా ఉండేటోడు క్రైస్తవుడే కాదు అని చెప్పడానికి 2వ తిమోతి పత్రిక 3:12 చదవండి ఒక్క మాట. 2వ తిమోతి పత్రిక 3:12. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారట? క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ కాదు, కొందరే హింస నొందుతారు అనేమనుందా? అందరూ అని అన్నప్పుడు ఖచ్చితంగా అందులో నువ్వు ఉంటే నీ జీవితం ఎట్లుంటది? అవునా కదా? ఇబ్బందులు, ఇక్కట్లు, కష్టాలు, నిందలు, అవమానాలు, హింస పొందుతారు అని చెప్పింది దేవుడు, రాయించింది దేవుడు. అలా లేదు నీ జీవితంలో అని అంటే ఆలోచించు, విశాల మార్గంలో ఉన్నావేమో అని అంటున్నాను నేను. అవునా కదా? ఇరుకు మార్గం అంటే అడుగడుగున ఇబ్బందే ఉంటుంది. అడ్డుగడుగున ఉంటుంది. అమ్మయ్య ఈ కొద్దిసేపు బాగుంది అని అనుకోవటానికి కూడా ఉండదు. దానికి నిలువెత్తు నిదర్శనాలు మనకు మాదిరి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువును, ఆయన తదనంతరం శిష్యులు. ఏ ఒక్కరైనా ప్రశాంతంగా బ్రతికినట్టుందా? ఏ ఒక్కరైనా ఈ లోకంలో ప్రశాంతంగా బ్రతకటం పక్కన పెట్టండి, ప్రశాంతంగా బ్రతకటమా లేదా పక్కన పెట్టండి, కానీ వాళ్ళ జీవితంలో సంపాదించారా? ఉన్నది. ఈరోజు బైబిల్ విలువలు, క్రైస్తవ విలువలు ఒకసారి బైబిల్లో నుంచి చూస్తే, చదవట్లేం కాబట్టి మనం కామన్గా ఈ విశాల మార్గంలో పడి వెళ్తున్నాం. కానీ చదివితే ఎవరున్నారు బ్రదర్ ఇక్కడ క్రైస్తవుడు అనే మాట నువ్వు అంటావు, నేను అంటాను, మనం అందరం అంటాం. వెతకాలి ఇప్పుడు క్రైస్తవుని, దొరకరు.
ఈ కాలంలోనే కనుమరుగయ్యారు చాలామంది. ఇది కూడా యేసుప్రభు చెప్పిన మాటే. కనుమరుగైతారు, దొరకరు, ఉండరు. రాను రాను క్రైస్తవులు అనబడే వాళ్ళు పెరుగుతూనే ఉంటారు సమాజంలో. సమాజంలో జనాభా లెక్కల ప్రకారంగా క్రైస్తవులు ఎక్కువట ప్రపంచవ్యాప్తంగా చూస్తే. కానీ క్రీస్తు లెక్కల ప్రకారంగా చూడొకసారి ఆ మాట. లూకా 18:8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘ శాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద అసలు దొరుకుతారంటావా అని క్వశ్చన్ మార్క్, సందేహాత్మకమైనటువంటి మాట పలికిన ప్రభు. మరి ఆయన పలికాడు అని అంటే అందులో నిజం ఉంటుంది. ఆయన వచ్చే సమయానికి అంటే దగ్గర రాబోతుంది కదా. ఇప్పటికీ సమాజంలో చూస్తే లక్షల కోట్ల మంది క్రైస్తవులు అనబడే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ విశ్వాసం అంటే మొదటి శతాబ్దపు క్రైస్తవులు ప్రకటించిన విశ్వసించిన విశ్వాసం, ఆ విశ్వాసం ఇరుకు మార్గంలో ప్రవేశించే విశ్వాసం, సద్భక్తితో బ్రతికను ఉద్దేశించే విశ్వాసం, ఆ విశ్వాసము అసలు నేను కనుగొనగలనా అన్నాడంటే అర్థం ఏంటంటే, కుదిరితే మీరు ఎవరైనా అడగండి ఆ విశ్వాసం ఏంటి బ్రదర్ అని. సెకండ్ సెషన్లో మాట్లాడుకుందాం. ఆ విశ్వాసంలోనికి రావాలన్నా గట్స్ ఉండాలి, ఆ విశ్వాసంతో బ్రతకాలన్నా దమ్ముండాలి. ఎందుకనంటే ఆ రోజు నుంచి స్టార్ట్ అయితే నీ కష్టాలు, ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతుంది వ్యతిరేకత. ఈరోజు క్రైస్తవులకు కూడా తెలియని ఒక విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి సమాధానము అనుగ్రహించడానికి వచ్చాడు అని నమ్ముతారు చాలామంది. అది శుద్ధ తప్పు. ఆయనే చెప్పాడు, నేను సమాధానము పంపవచ్చి తినని తలంచవద్దు, భూమి మీద ఖడ్గమునే కానీ సమాధానం నేను అగ్ని వేయవచ్చి తిని అంటాడు. మరి సమాధానం పరిచాడు అనే మాటలు కూడా వినపడుతుంటాయి కదండి అని చెప్పేసి మనం చూస్తుంటాం కదా. కానీ అది ఏ సందర్భము, ఎవరికి మధ్య సమాధానము మనకు తెలియదు. మనం అంత పర్టికులర్ చూడం కదా. సమాధానం అంటే సమాధానం ఏకంగా కొట్టుకుంటూ పోతుంటాం అంతే. మనకు దేవునికి మధ్య సమాధానం లేకుండే, దేవునికి మనకు మధ్య సమాధాన పరిచాడే తప్ప లోకంలో సమాధాన పరచలే. లోకంలో గొడవలే, అగ్నియే, ఖడ్గమే, అత్తకు కోడలకు విరోధం పెట్టవచ్చి తిని అంటాడు. అర్థం కావద్దు. ఆయన ఇచ్చిన సమాధానము లోకంలో కాదు, దేవునితో సమాధానపరిచాడు మనల్ని అంతే. లోకంతో సమాధానపరచలే. లోకానికి నీకు విరోధం ఏం చెప్పాడు పక్కాది. మనకే ఇటు అర్థమవుతుంది, అటు అర్థం కాదు. శరీర సంబంధమే ఆలోచిస్తాం తప్ప అది ఆత్మ సంబంధమైనది అనే విషయం అర్థమైతే అసలు యేసుప్రభు మాట్లాడిన ప్రతి మాట ఆత్మ సంబంధమైంది. ఒరిజినల్ చెప్పాలంటే క్రైస్తవ్యం శరీర సంబంధమైంది కాదు. కానీ ఈరోజు అడ్డు గడుగుల వెళ్ళు ప్రపంచంలో కనబడుతున్న క్రైస్తవులు అందరూ శరీర సంబంధులే. వాళ్ళ బోధలు శరీర సంబంధమైన మాటలు, వాళ్ళ ఆశీర్వాదాలు శరీర సంబంధమైనవి, అన్ని శరీర సంబంధమైనవే. అది చూసి ఆకర్షింపబడతారు, అది చూసి జనాలు కుప్పలు తెప్పరు. ఆహాహాహా మా అయ్యగారు ఏమైనా చెప్తాడా అని చెప్పేసి మాట్లాడుతుంటారు. ఒక్క ప్రశ్న అడిగితే సమాధానం ఉండదు. బైబిల్ ఏమి తెలియదు. ఎవరికి అక్కడికి పోయి విశ్వాసాలకు కాదు, సేవకుని అడిగిన అదే పరిస్థితి. మార్చేశారు. ఆత్మ సంబంధమైన క్రైస్తవ్యాన్ని శరీర సంబంధముగా మార్చేశారు. యేసుప్రభు అంటాడు, నేను మాట్లాడే ప్రతి మాట ఆత్మ సంబంధమైంది అన్నాడు. ఎందుకంటే ఆత్మయే జీవింపజేయు, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఇంకా చెప్పాలి ఏంటంటే ఈ లోకంలో శరీరం ఉన్నన్ని రోజులు అనగా మన జీవిత దినాలలో మన జీవిత కాలం కోసమే క్రీస్తు నందు నిరీక్షణ ఉంచితే, అలా ఉంచినటువంటి వాళ్ళు ఈ లోకంలో మనుషులందరికంటే దౌర్భాగ్యులు అని ఇచ్చింది స్టేట్మెంట్ బైబిల్. దాదాపు మనందరికీ తెలుసు అనుకుంటున్నాను. 1 కొరింథీ పత్రిక 15:19 ఉన్నది. ఓకేనా? ఒక్కసారి చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 15:19 ఈ జీవిత కాలము మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే, ఈరోజు మ్యాక్సిమం 95% క్రైస్తవులందరూ ఇల్లే కదా. మేబీ మనం కూడా అక్కడికే వస్తావేమో, చెక్ చేసుకుంటే కానీ బయటకు పడదు. అవునా? ఇక్కడ ఇది ఎలాంటిది అని అంటే ఏదైనా ఉంటారు చూసారా, కరోనా వైరస్ లాంటిది. టెస్ట్ చేస్తే తప్ప బయటపడదు. టెస్టింగ్ చేసుకోవాలి మనం ఉందా లేదా అని. కొన్ని వైరస్లు అంతే కదా, తెలియదు. ఎయిడ్స్ కూడా చూడండి వైరసే, బయటపడుతుందా? కనబడదు. టెస్ట్ చేస్తే కానీ బయట కనబడాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టాలి. వాటన్నింటికీ ఒకనొక కాలం తర్వాతనైనా బయటపడితేమో కానీ ఇది చచ్చిన తర్వాత బయటపడేది. చచ్చిన తర్వాత నువ్వు నరకానికి వెళ్తావు చూసావా, అప్పుడు ఇన్ని రోజులు నేను చేసిందంతా వృధానారా, నరకానికి వచ్చానేంటి నేను అంటే దౌర్భాగ్యుల బ్యాచ్ అన్నది. విశాల మార్గం అన్నది ఎక్కడ? అనేకులు విశాల మార్గంలో వెళ్తారు అని చెప్పేసి నేస్తావు. అసలు శరీర సంబంధమైన కోరికల కోసం ఈ జీవితకాలం కోసం నా దగ్గరికి రాకండి అని చెప్పేశాడు. అయినా ఈరోజు మానకుండా దానికోసమే పరుగులు తీస్తున్నారా లేదా?
అలా అని చెప్పేసి ఈ విషయాలు ఓపెన్గా చెప్తే ఎవరన్నా నమ్ముతారా, వింటారా? ఇది అంగీకరించేవా? గట్టిగా మాట్లాడితే ఇంకొకసారి రాకూడదు, ఈ పోరడు వస్తే, ఈ అబ్బాయి వస్తే ఇంకొకసారి పేరు వినపడగానే ఇంకొకసారి రాకూడదు అని మన మనసు మనతో ఒక నిబంధన చేసేసుకుంటుంది. చేసుకోరా బాబు, నువ్వు చేసుకో, నిబంధన చేసుకో, ఇంకోసారి రాకు పేరు వినపడితే. మనసు అట్లాంటిదండి. మంచి దగ్గరికి రానియదు, మంచిని తిననీయదు, చెడు తీయగా ఉంటుంది. అందుకోసమే వాటినే తినిపిస్తుంది మన చేత, వాటినే వినిపిస్తుంది మన చేత. వీరసొంపు ఉంటుందట. కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చేసింది. దయచేసి ఆలోచన చేయండి. కేవలం మీరు ఆలోచించాలని ఇవన్నీ ప్రశ్నలతో కూడినటువంటి మాటలు మేము ముందు ఉంచాను, మీరు ఆలోచించాలని. మీ జీవితానికి మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు పరలోకం వెళ్ళాలంటే మీకు ఒక్క మాట చాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చెప్పబడిన మాట. దేవుడు ఒకటే విశ్వాసం అన్నాడు, ఒక్కటే సంఘం అన్నాడు, దేవుడు ఒకే నిరీక్షణ అన్నాడు, దేవుడు ఒక్కడే అన్నాడు, బాప్తిసం ఒక్కటే అన్నాడు. ఆ ఒక్కటి నేను పసిగట్టాలి, దాన్ని నేను ఛేదించాలి, దాన్ని నేను కనుగొనాలి. ఆ దిశగా సాగించు నీ పయనం, నీ పరిశోధన. ఏదో ఒక రోజు సత్యం నీ ముందు ఉంటుంది. ఆ సత్యం ఎలా ఉంటుంది అంటే నేను కష్టాల గుండా నడిపిస్తుంది, శ్రమల గుండా నడిపిస్తుంది, సంపూర్ణని చేస్తుంది, పరిపూర్ణ స్థాయిని సాధించేలా నేను నడిపిస్తుంది. కాబట్టి ఆ దిశగా సాగిన చాలు. అలా మీ జర్నీ, మీ ప్రయాణం ముందుకు సాగాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఏదైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే అడగండి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఏదడిగినా వచనానుసారంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పుడు